ఆఫ్ SQL సర్వర్ ని మాస్టర్ డేటాబేస్ అంటాం కదా. యాక్చువల్ బ్రెయిన్ వచ్చేసి రిసోర్స్ డేటాబేస్. ఎందుకంటే సో every system related files, every system related data physically stores in resource database. Okay. So open this SSMS, go to system databases. Where is this resource database? You cannot see that. Before 2005, it was visible here, but people by mistakenly were deleting those resource database or corrupting resource database to maintain the integrity of SQL server. Okay. Resource database was hidden after 2005. యాక్చువల్ ఫిజికల్ ఫైల్స్ రిసోర్స్ డేటాబేస్ లో ఉంటాయి. మీరు ఏదైతే మాస్టర్ డేటాబేస్ లో చూస్తున్నారో అవన్నీ టేబుల్స్ కాదు. దెర్ ఆర్ నో టేబుల్స్, దోస్ ఆర్ వ్యూస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ వ్యూ? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఈ వ్యూస్ అన్ని యాక్చువల్ గా టేబుల్స్ అన్ని రిసోర్స్ డేటాబేస్ లో ఉంటాయి, రియల్ గా ఫిజికల్ గా. మీకు చిన్నప్పుడు చిన్నపిల్లాడు నాకు చందమామ కావాలంటే మమ్మీ అద్దంలో చూపించినట్టు, అమ్మ అద్దంలో చూపించి చందమామ అని చెప్పినట్టు. సో దీస్ ఆర్ లైక్ మిర్రర్ కాపీస్ ఆఫ్ యాక్చువల్ టేబుల్స్. సో రిసోర్స్ డేటాబేస్ లో నుంచి మీకు ఇక్కడ ఒక మిర్రర్ పెట్టి చూపించినట్టు. దీస్ ఆర్ వ్యూస్. ఓకే, నాట్ ఫిజికల్ ఫైల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ అండ్ వ్యూ? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. Go to student database. సో ఏదైనా టేబుల్ ని నేను రీడ్ చేయాలనుకుంటే, ఆ టేబుల్ ఓపెన్ చేసి చూడాలనుకుంటే, ఫస్ట్ ఏమేం టేబుల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ టేబుల్స్. సెలెక్ట్ అంటే రీడ్ అండి, స్టార్ అంటే ఆ టేబుల్స్ లో ఉన్న అన్ని కాలమ్స్. ఫ్రమ్ విచ్ టేబుల్? సిస్ డాట్ టేబుల్స్. సో ఈ డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ లిస్ట్ ఇది. ఈ టేబుల్స్ లిస్ట్ లోంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని కాలమ్స్ వద్దు, నేమ్ ఒక్కటే కావాలి, ఐ కెన్ యూజ్ ఓన్లీ నేమ్. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ సిస్ డాట్ టేబుల్స్. ఓన్లీ నేమ్ వస్తుంది. ఓకే. సో ఇందులో నేను స్టూడెంట్ టేబుల్ ని రీడ్ చేయాలనుకున్నా. హౌ టు రీడ్ స్టూడెంట్ టేబుల్? ఎనీ గెస్? ఎనీ గెస్? Select star from student. Very good. This is very easy. Select star from student. Execute. Execute ఎలా చేయాలి? You can click on execute button. You can click F5. F5 ఇక్కడ కనిపిస్తుందా? Let me make little zoom. సో నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ బటన్కి వెళ్ళానో అక్కడ ఆటోమేటిక్ గా మీకు F5 అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కనిపించిందా ఎగ్జిక్యూట్ F5 అని? కనిపించిందా? కనిపించలేదు? Yes, sir. Okay. So you can click on F5 also. Another way is you can select whatever the command you want to execute. Press Alt X. Alt X press చేసిన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో నాకు ఇక్కడ కొంత డేటా అయితే కనపడతా ఉంది. ఇప్పుడు నాకేం కావాలంటే ప్రతిసారి ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టేబుల్ 2 టేబుల్స్ ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి. అదర్వైజ్ ఈ టేబుల్లో చిన్న క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 22. ఓకే. సో 22 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న లిస్ట్ మాత్రమే నాకు కనిపించాలి. ఓకే. దిస్ ఈస్ మై క్వైరీ. ఈ క్వైరీ ప్రతిసారి నేను రాసుకోవాల్సిన అవసరం ఉండదు. వాట్ ఐ కెన్ డూ ఈస్ ఐ కెన్ క్రియేట్ ఏ వ్యూ. క్రియేట్ వ్యూ. ఓకే. వ్యూ నేమ్. వాట్ ఈస్ వ్యూ నేమ్? సో older students. I can name it as older students. As this is the syntax. Create view, view name as. Okay. Let me execute this. Done. So నేను ఎప్పుడైతే ఓకే గో పెడితే మీకు ఎర్రర్ రాదు. నేను ఎప్పుడైతే ఈ కమాండ్ రాశానో
ఇది నాకు ఒక వ్యూ లాగా క్రియేట్ అయిపోతుంది. యాక్చువల్ టేబుల్ ఇది. సో దీన్ని నేను ఫిజికల్ గా ఏం స్టోర్ అవ్వదు. జస్ట్ ఇది ఒక వ్యూ అన్నమాట. లెట్ మీ గో టు వ్యూస్. సో ఐ హావ్ ఓల్డర్ స్టూడెంట్స్ వ్యూ. నెక్స్ట్ టైం వెనెవర్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓల్డర్ స్టూడెంట్స్. సో నాకు మెయిన్ టేబుల్ కాకుండా నాకు సంబంధించిన వ్యూ వస్తుంది. ఈ వ్యూ నేను ఒక డేటాబేస్ లో టేబుల్ ఉండి ఇంకో డేటాబేస్ లో కూడా వ్యూ క్రియేట్ చేసుకోవచ్చు. క్రాస్ డేటాబేస్ క్వైరీ సెంటర్. విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. సో ఇలా యాక్చువల్ ఫిజికల్ టేబుల్, స్టూడెంట్ టేబుల్ అనేది రిసోర్స్ డేటాబేస్ లో ఉంటే, ఈ వ్యూ వచ్చేసి, ఈ ఓల్డర్ స్టూడెంట్స్ అనే వ్యూ వచ్చేసి నాకు మాస్టర్ డేటాబేస్ లో కనిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? Okay. So resource database is very important. సో అయితే ఈ రిసోర్స్ డేటాబేస్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? I'll tell you this location. Just remember bin and folder. Go to C drive, program files, Microsoft SQL Server. Okay. So this one, wherever batch 35, open this, MS SQL, open this. Here bin and folder. There is a folder called bin and open that. In this bin and folder, you can see resource database files. My MS SQL system resource.mdf, MS SQL system resource.ldf. సో ఇవి డైరెక్ట్ గా అందరికి కనిపించవు. ఇవి సేఫ్ లొకేషన్ లో పెట్టుంటారు అనమాట. నార్మల్ లొకేషన్ లో ఉండవు. అదే నార్మల్ డేటా ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? గో వన్ స్టెప్ బ్యాక్, గో టు డేటా ఫోల్డర్. హియర్ యూ కెన్ ఫైల్ ఆల్ అదర్ డేటాబేస్ డేటా ఫైల్స్. చూడండి, మాస్టర్ MDF, మాస్టర్ లాగ్, MASLAG LDF, ఓకే, MSDB మోడల్, ఎవ్రీథింగ్, యూజర్ డేటాబేస్ లు, MDF లు, NDF లు, LDF లు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ డేటా ఫోల్డర్. ఓకే. సో బిన్ అండ్ ఫోల్డర్ లో రిసోర్స్ డేటాబేస్ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూషన్ DB ఆల్సో వన్ టైప్ ఆఫ్ సిస్టమ్ డేటాబేస్. ఇది నార్మల్ గా అయితే మీకు ఉండదు. సో వెన్ ఎవర్ యూ కాన్ఫిగర్ replication is a high availability option. So what is high availability? Let me explain briefly. So to maintain a ready to use duplicate copy is high availability. For example, so నా ఆఫీస్ బెంగళూరులో మార్తల్లిలో ఉంది. ఓకే. సో బెంగళూరులోనే సర్జాపూర్లో కూడా నాకు ఇంకో ఆఫీస్ ఉంది. సో నేనేం చేస్తున్నానంటే నా మెయిన్ డేటాబేస్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ డేటాబేస్ కాపీని నేను మార్తల్లిలో మెయింటైన్ చేస్తున్నా. దిస్ ఈజ్ మెయిన్ డేటాబేస్. So I have some data in it, ABCD, 1, 2, 3, 4, Ravi. There is some data. సేమ్ కాపీని నేను ఇంకో కాపీ సర్జాపూర్లో మెయింటైన్ చేస్తా. ఎందుకు? బై మిస్టేక్ ఇక్కడ మార్తల్లి ఏరియా మొత్తం పవర్ షట్ డౌన్ అయింది అనుకోండి, నేను బిజినెస్ ఆపలేను కదా. నా మెయిన్ డేటా ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఐ విల్ మెయింటైన్ ఎగ్జాక్ట్ రెప్లికా మై మెయిన్ డేటాబేస్. ఓకే. సో దట్ ఈస్ రెడీ టు యూజ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4 అని ఎంటర్ అయింది అనుకోండి, ఇక్కడ ఎంటర్ అయిన నెక్స్ట్ సెకండ్ కి ఈ డేటా ఇక్కడికి వచ్చేయాలి. ఓకే. సో ఇక్కడ జస్ట్ మినిట్. లెట్స్ అస్యూమ్ దిస్ ఇస్ ఎ డేటాబేస్. సో ఇక్కడ నేను హరి అని ఎంటర్ చేశాను అనుకోండి, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ సెకండ్ ఇక్కడికి కూడా డేటా వచ్చేయాలి.
సో ఇలా నేను యాజ్ ఇట్ ఈస్ కాపీ మెయింటైన్ చేస్తా కొంచెం దూరంగా. లేకపోతే మా ఆఫీస్‌లోనే 2 రూమ్‌లు పెట్టి, ఒక రూమ్ కనెక్షన్ మార్తల్లి పవర్ కనెక్షన్ పెడతాను. ఇంకొక రూమ్ సమ్ అదర్ లొకేషన్ నుంచి వచ్చే పవర్ కనెక్షన్ పెడతా. సో ఒకవేళ నాకు ఈ డేటాబేస్ పవర్ షట్ డౌన్ అయిందనుకోండి, లేతే కంప్యూటర్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఐ కెనాట్ స్టాప్ మై బిజినెస్. నేను బిల్లింగ్ ఎయాలనుకోండి, ఇప్పుడు డీమార్ట్‌కెళ్తారు, లేతే ఏదైనా సూపర్ మార్కెట్‌కెళ్తారు. ఓకే. సో అక్కడ మీ డేటాబేస్ వర్క్ అవ్వట్లేదని మీరు బిజినెస్ బిల్లింగ్ ఆపలేరు గదా కస్టమర్స్‌కి. సో ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే ఇది డౌన్ అయితదో, ఇమ్మీడియేట్‌గా మీరేం చేస్తారంటే, వేరెవర్ యువర్ సెకండ్ ఆల్టర్‌నేటివ్ రెడీ టు యూజ్ డేటాబేస్ ఇస్ దేర్, యూ విల్ మేక్ ఇట్ అప్. సో దిస్ విల్ బి అప్. సో ఈ డేటాబేస్‌లో జరగాల్సినవన్నీ ఈ డేటాబేస్‌లో జరుగుతాయి. తర్వాత పవర్ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని, మీరు ఏమైనా అంటే ఇక్కడ ఎక్స్‌ట్రా ఏవైనా ఎంటర్ చేసుంటే ఇవి ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటారు. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. Okay. So high availability means maintaining an extra copy of exact replica of present database. There is another word that is called disaster recovery. సో పేరులోనే ఉంది ఇది డిజాస్టర్ రికవరీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ బెంగుళూరు ఫ్లడ్స్ వచ్చేసినాయండి. బెంగుళూరు మొత్తం మునిగిపోయింది. అన్ని సిస్టమ్స్ క్రాష్ అయిపోయినాయి. సో బ్యాంక్‌లో ఉన్న డబ్బులన్నీ పోయినట్టేనా? అంటే బ్యాంక్ కంప్యూటర్‌లో పని చేయకపోతే మీరు వేసిన మనీ, సో మనీ అంటే ఏంది నథింగ్ బట్ నంబర్స్. బ్యాంక్ వాళ్ళకి మీరిచ్చే మనీ అంతా నంబర్సే. కంప్యూటర్‌లో ఏ నంబర్ చూపిస్తే మీ డబ్బులు అంతున్నట్టు బ్యాంక్‌లో. కంప్యూటర్‌లన్నీ పగిలిపోయాయనుకోండి, వాటర్‌లో మునిగిపోయినాయి. కంప్యూటర్‌లన్నీ పని చేయట్లేదు. ఓకే. బెంగుళూరు మొత్తం ఫ్లడ్స్ వచ్చాయి. సో మీ డబ్బులు పోయినట్టేనా? లేదు గదా! సో దే విల్ మెయింటైన్. ఒక కాపీ సేమ్ లొకేషన్‌లో దే విల్ మెయింటైన్. And for safety purpose, they will maintain other copy in some other location. For example, I'll maintain other copy in Hyderabad. So this is called as high availability, and maintaining exact other copy in different location, different region, that is called disaster recovery. సో ఎప్పుడైతే మీకు ఆ ఏరియా మొత్తం ప్రాబ్లమ్ వచ్చిందో, మీ కంప్యూటర్‌లో చెడిపోయి డేటా లాస్ అయిందో, ఇమ్మీడియేట్‌గా ఇంకో కాపీ వేరే లొకేషన్‌లో పెట్టుకుంటాము. సో ఆ కాపీ నుంచి మన బిజినెస్ రన్ అవుతుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డిజాస్టర్ రికవరీ. సో ఈ రెండిటిని కలిపి జనరల్‌గా ఏమని పిలుస్తుంటారంటే హెచ్ఏడిఆర్ అంటారు. హై అవైలబిలిటీ అండ్ డిజాస్టర్ రికవరీ. ఓకే. సో రెప్లికేషన్ ఈస్ వన్ ఆఫ్ ద హెచ్ఏడిఆర్ ఆప్షన్. రెప్లికేషన్ కాన్ఫిగర్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ అని ఒక సిస్టమ్ డేటాబేస్ క్రియేట్. సో వి విల్ డిస్కస్ మోర్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ డేటాబేస్ ఇన్ రెప్లికేషన్. ఫైన్. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా క్వెషన్ అడిగినారనుకోండి SQL సర్వర్‌లో, మాక్సిమం నంబర్ అని గాని, మాక్సిమం ఎనీథింగ్ గెస్ చేయండి అని అడిగినప్పుడు సింపుల్‌గా మీరు యూ కెన్ గెస్ దిస్ నంబర్ 32,767. This is a magic number in SQL Server. So how many databases you can create in an instance? How many databases? Let me open SSMS. So how many databases are there here? 1, 2, 3, 4, 5, 6. How many databases are there? 6. 6, right. So how many maximum databases you can create in SQL Server? Any guess? 32,767. Very good. ఇప్పుడే చెప్పుకున్నాం. So maximum databases you can create is 32,767. Okay. So we were discussing about IDs, right? Database IDs. Select star from this dot databases. ఈ సిస్ స్కీమా ఉంది చూసారా? దీన్ని స్కీమా అంటాం. సిస్ అని ఎక్కడొచ్చినా కూడా అది రిసోర్స్ డేటాబేస్ లో ఉంటుంది ఫిజికల్ గా. కానీ వ్యూ మీకు ఎక్కడైనా కనబడుతుంది. సో మాస్టర్ డేటాబేస్ ఐడి ఏంటి? 1. టెంప్డిబి, 2, మోడల్, 3, ఎంఎస్డిబి. 4. What about resource database? Any guess?
16. 5. Okay, 5, it already taken user database. So resource database ID is this one, 32,767. The last ID belongs to resource database, 32,767. Is it clear? Yes, sir. ఓకే, ఇప్పుడు మనం నేను ఇంకోటి అడుగుతాను, క్వశ్చన్ చూడండి. హౌ మెనీ డేటాబేసెస్ పర్ ఇన్స్టాన్స్ యూ కెన్ క్రియేట్ అడిగినా కదా. ఓకే, పర్ ఇన్స్టాన్స్, ఫైన్. సో ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. హౌ మెనీ ఫైల్స్ కెన్ ఐ క్రియేట్ పర్ డేటాబేస్? ఎనీ గెస్? Same number, 32,767. That's it. So what are the files? Go and open database. Go to files. ఇవి ఫైల్స్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా. సో ఇలా నేను ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు అంటే SQL సర్వర్ లో 32,767. ఓకే, సో ఒక్కొక్క ఫైల్ సైజ్ ఎంత? మాక్సిమం సైజ్. వాట్ ఈస్ ద మాక్సిమం డేటా ఫైల్ సైజ్? డేటా ఫైల్ మాక్సిమం సైజ్ ఎంత ఉండొచ్చు? What is the maximum data file size? 16 TB. What is the maximum 16 log and file size? 2 2 TB. TB. 2 TB. 2 So TB. data file size is 16 TB maximum. Okay. Log file size is 2 TB. So ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ ఎన్ని ఫైల్స్ ఉండాలి? 2 ఫైల్స్. వెరీ గుడ్. సో ఒక డేటా ఫైల్, ఒక MDF, ఒక LDF ఉంది. సో MDF మాక్సిమం కెపాసిటీ 16 TB, LDF మాక్సిమం కెపాసిటీ 2 TB. సో రిమైనింగ్ నేను ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు ఇంకా? How many remaining files I can create? 32,765. 767. ఎందుకంటే టూ ఫైల్స్ ఆల్రెడీ మనం యూటిలైజ్, ఒక MDF, ఒక LDF ఆల్రెడీ యూటిలైజ్ అయిపోయింది. సో ఇవన్నీ డేటా ఫైల్స్ అనుకుంటే వాట్ ఈస్ ద మాక్సిమం కెపాసిటీ ఆఫ్ డేటా ఫైల్? 16 TB. సో వాట్ ఈస్ ద క్యాలిక్యులేట్ దిస్ 32,765 files into 16 TB. So this is about TB. This is about total in TB. Make it divided by 1024. It will become petabytes, PB. So maximum theoretical possible size of a database is 512 PA. Petabytes are half exabyte. Any doubts here? 12. See, 32,767 ఆల్ ఫైల్స్ నేను డేటా ఫైల్స్ తీసుకోలేను, ఎందుకంటే అట్లీస్ట్ 1 lakh ఫైల్ ఉండాలి. సో అందుకని 1 lakh ఫైల్ తీసుకున్నా. ఓకే, సో ఇది కూడా తీసేయండి కావాలంటే. రిమైనింగ్ ఎన్ని? 1 lakh ఫైల్ వెళ్ళిపోతే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 32,766. Am I correct? Yes. ఒక్కొక్క డేటా ఫైల్ సైజ్ 16 TB. Am I correct? Yes. Maximum size. Yes, sir. So this will be total size. 2 TB plus this size, total will be this one. Divided by 1024 is 512. Any confusion here? So maximum theoretical possible size of a database is 512 petabytes. Okay, కానీ ఇంతవరకు ఎవరు ఇంత వాడలేదు. I have seen up to 10 TB databases, maybe 15 TB databases also I have seen. More than that చాలా మంది ఎవరు వాడట్లేదు పెద్దగా. ఓకే, సో డేటాబేస్ సైజ్ 1 TB ఆల్సో వెరీ హ్యూజ్. మనం చాలా డేటాని మేనేజ్ చేయొచ్చు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ సమ్ బ్యాంకింగ్ ఫర్మ్. నేను ఒక బ్యాంకింగ్ ఫర్మ్ లో వర్క్ చేస్తున్నా, US బ్యాంకింగ్ అన్నమాట, ప్రైవేట్ బ్యాంక్. వాళ్ళు లోన్లు ఇస్తారు. ఆ బ్యాంక్ కి 900 బ్రాంచెస్ ఉన్నాయి US లో. సో కానీ వాళ్ళు MS SQL వాడట్లేదు.
సీక్వెల్ ఎనీవేర్ అని ఒకటి వాడుతున్నాం. ఇది సైబేస్ ప్రోడక్ట్. ఫస్ట్ మీకు గుర్తుందా, ఇంట్రడక్షన్ లో మాట్లాడుకున్నాం. సైబేస్ అనేది Yes, sir, ఫస్ట్ yes, sir. సీక్వెల్ యూనిక్స్ కి ఇంట్రడ్యూస్ చేసిందని. ఆ సైబేస్ ని ఇప్పుడు ఎస్ఏపి ఆక్యుపై చేసింది, అంటే ఐ మీన్ కొనేసింది. సో ఇప్పుడు దీన్ని ఎస్ఏపి సైబేస్ సీక్వెల్ ఎనీవేర్ అంటారు. సో ఇది వాడుతున్నారు వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ లో ఒక్కొక్క ప్రొడక్షన్ ఇన్స్టాన్స్. ఓకే, ఒక్కొక్క బ్రాంచ్ లో వాళ్ళ డేటాబేస్ సైజ్ ఎంత తెలుసా, మాక్సిమం 10 to 15 GB. ఈ 900 బ్రాంచెస్ లో కలిపితే ఎంత ఇప్పుడు వాళ్ళ డేటా కెపాసిటీ? 9,000 GB. నాట్ ఈవెన్ 1 TB. 8, sorry, in TB only. This is GB, right? Okay. Not even 10 TB. 9 TB అనుకోండి. ఏది 900 బ్రాంచెస్ లో వాళ్ళ డేటా సైజ్ మొత్తం కలిపితే 9 TBనే. So instead of maintaining 900 databases, they can maintain one database in SQL Server. How is it? So you can maintain 9 TB databases also, 10 TB databases also. This is about size. Okay, so where are we? Okay, what is the maximum count of file groups you can create in an instance? File groups 50. you can create. Again, this is 32,767. 32,000. మీ ఆన్సర్ ఏంటంటే హౌ మెనీ ఇన్స్టాన్సెస్ ఐ కెన్ ఇన్స్టాల్ ఇన్ SQL Server, ఐ మీన్ ఏ కంప్యూటర్. దిస్ ఇస్ 50. Yes, sir. సో 50 అనేది ఏంటంటే ఎన్ని ఇన్స్టాన్స్లు మీరు ఇన్స్టాల్ చేయగలుగుతారు ఒక కంప్యూటర్. సో మై Okay. క్వశ్చన్ వాస్ హౌ మెనీ ఫైల్ గ్రూప్స్. వాట్ ఈస్ ఫైల్ గ్రూప్? దిస్ ఈస్ ఫైల్ గ్రూప్. Primary file group. If you want, you can create secondary file group also. Okay, so this is magic number. Total databases per instance, total files per instance, total file groups per instance, total user connections per instance. Let me show you all the configurations. sp_configure. This is the system procedure. Execute this. So అన్ని system settings ఇందులో కనిపిస్తాయి అన్నమాట. User connections, user options, not this one. Okay, just a minute. User options 32,767. Maybe this one only. 0 ఉంటుంది. Remote 0. Okay. So user options, user connections అని ఇంకోటి ఉండాలి. మేబీ ఇదే ఉండొచ్చు. సో మాక్సిమం మనం ఒక సెషన్ ఓపెన్ చేసాం కదా ఇక్కడ, ఇది సెకండ్ సెషన్. సెషన్ నెంబర్ 68, సెషన్ నెంబర్ 53. ఇలా ఎన్ని సెషన్స్ ఎంతమంది యూజర్ కనెక్ట్ అవ్వచ్చు అంటే 32,767. ఇస్ ఇట్ క్లియర్? ఇది ఎక్కడ ఉంటుంది అంటే గో టు ఇన్స్టాన్స్ ప్రాపర్టీస్, రైట్ క్లిక్ ఆన్ ఇన్స్టాన్స్, గో టు ప్రాపర్టీస్, గో టు కనెక్షన్స్. Maximum number is 0. 0 means what? Unlimited. Unlimited means 32,767. Okay, so maximum number anamata. This is called as magic number. Now let's come to software development cycle. Nina maatladukunnam kada different type of environments. Okay, so దాని గురించి మాట్లాడుకుందాం. ఎన్విరాన్మెంట్స్ ఎలా డిజైన్ చేస్తారు? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో ఏదైనా మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే డైరెక్ట్ గా దాన్ని తయారు చేసి మెయిన్ బిజినెస్ లో పెట్టరు. ఇట్ నీడ్స్ టు ఫాలో సమ్ సైకిల్స్. ఫస్ట్ ఏం చేస్తారు? దే విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. ఒక సాఫ్ట్వేర్ కోడ్ ని తయారు చేయాలంటే సో ఫస్ట్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది. తర్వాత దాన్ని కూర్చొని గ్రూప్ ఆఫ్ టీమ్ అనలైజ్ చేస్తారు, ఎలా వెళ్ళాలి ముందుకు అని. తర్వాత దే విల్ డిజైన్. ఎవరు డిజైన్ చేస్తారు? ఆర్కిటెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. దే విల్ డిజైన్ హౌ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, సో తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టేజ్. ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారు? కోడ్ రాసేది ఎవరు? ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్. సో కోడ్ రాసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. అది ఎంతవరకు వర్క్ అవుతుంది ఆ కోడ్ అనేది, దాన్ని టెస్టింగ్ అంటారు.
టెస్టింగ్ అయిన తర్వాత మెయిన్ దాంట్లో ఇంటిగ్రేట్ చేసి టైం టు టైం మెయింటైన్ చేస్తారు. ఇది ఒక సైకిల్ అన్నమాట. నౌ లెట్స్ కమ్ టు సర్వర్స్. సో ఎప్పుడైతే డెవలపర్స్, ప్రోగ్రామర్స్ కోడ్ రాయడం స్టార్ట్ చేస్తారో, SQL సర్వర్ భాషలో మాట్లాడుకోవాలంటే దే విల్ యూజ్ వన్ డెవలపర్ ఎడిషన్ ఆఫ్ SQL సర్వర్. మనం ఎలా అయితే SQL సర్వర్ ఇన్స్టాల్ చేసామో వాళ్ళు అలాగే చేసి దే విల్ స్టార్ట్ రైటింగ్ దేర్ కోడ్. డెవలపర్స్ అయితే డేటాబేస్ క్రియేట్ చేస్తారు. అంటే టేబుల్స్ క్రియేషన్ చేయడము, ఏమైనా లాజిక్స్ ఉంటే కోడ్ ప్రొసీజర్లు రాయడము, సో క్యాలిక్యులేషన్స్ చేయడం, అవన్నీ డెవలపర్స్ అండ్ ప్రోగ్రామర్స్ దే విల్ డూ ఆన్ డెవలప్మెంట్ సర్వర్. డెవ్ సర్వర్ అంటారు దాన్ని. ఇనీషియల్ గా ఫస్ట్ టైం కంపెనీని స్టార్ట్ చేసేటప్పుడు, సో డేటాబేస్ డిజైన్ చేసేటప్పుడు దే విల్ ఇన్స్టాల్ వన్ ఇన్స్టాన్స్ ఆఫ్ SQL సర్వర్. దే విల్ డూ ఆల్ దేర్ వర్క్ ఆన్ డెవలప్మెంట్ సర్వర్. ఓకే, సో వాళ్ళు రాసిన కోడ్ అంతా, వాళ్ళు రాసిన డేటాబేస్ అంతా, సో ఏదైతే వాళ్ళు డేటాబేస్ క్రియేట్ చేశారో అవంతా టైం టు టైం ఆటోమేటిక్ గా బ్యాకప్స్ తీసుకునేటట్టు అదంతా మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇవన్నీ చేస్తుంటారు. సో ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఇంకొక సర్వర్ ని ఇన్స్టాల్ చేస్తారు SQL సర్వర్. దాన్ని QA సర్వర్ అంటారు, క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, సో ఇక్కడ QA టెస్టర్స్ అంటారు వీళ్ళని. సో డెవలపర్స్ రాసిన ప్రోగ్రామ్స్, ఆ కోడ్, ఆ డేటాబేస్, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాళ్ళు ఒక్కొక్క టెస్ట్ సినారియోస్ రాసుకొని అన్ని టెస్ట్ చేస్తారు. సో ఇదంతా కరెక్ట్ గా ఉందనుకోండి, ఎవరైతే యాక్చువల్ యూజర్ ఉన్నాడో, యాక్చువల్ యూజర్స్ ఎవరు, DBA కానీ, లేకపోతే బిజినెస్ మెన్స్ కానీ, లేకపోతే బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాడేవాళ్ళు కానీ, లేకపోతే మేనేజ్మెంట్ కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, సో ఎవరైతే యాక్చువల్, లేదా ఫర్ ఎగ్జాంపుల్, సో కంపెనీస్ 2 టైప్స్ ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఐటీలో సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటంటే, సో నాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీఎస్ బైక్స్, టీవీఎస్ మోటార్స్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, టీవీఎస్ బైక్స్. సో ఇదంతా నా టీవీఎస్ కంపెనీ అనుకో. సో నాది బిగ్ కంపెనీ, నా ప్రోడక్ట్ ని అంటే మీరు మెయింటైన్ చేయండి అని వేరే కంపెనీకి ఇవ్వకుండా నేను ఓన్ గా డెవలప్ చేసుకొని, ఐటీ ఒక ఫామ్ పెట్టుకొని, ఐటీ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకొని, నా బిజినెస్ మొత్తం ఐటీ నేనే మేనేజ్ చేస్తా, మేనేజ్డ్ బై ఓన్ కంపెనీ. నాకు ఒక ప్రొడక్ట్ ఉంది, నా ప్రొడక్ట్ ఏంటి, వాట్ ఈస్ మై ప్రొడక్ట్? TVS bikes. మోటార్స్, బైక్స్, ఇంకా ఏమున్నాయి, ఏవో ఉన్నాయి మోటార్స్, మేబీ నాకు ఐడియా లేదు. టీవీఎస్ కార్స్ ఉన్నాయా, లేవు. మేబీ ట్రక్స్ ఉన్నాయా, ఐ డోంట్ రిమెంబర్. బైక్స్ అయితే అందరికి తెలుసు. ఓకే, సో బైక్స్ ఇంకా వాళ్ళకున్న మిగతా కంపెనీస్ అన్ని కలిపి, సో వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ కి సంబంధించిన డేటా వాళ్ళ ఓన్ కంపెనీ మేనేజ్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా, I am Hari. I established a company, phone manufacturing company. నాకు ఫోన్స్ గురించి చాలా బాగా ఐడియా ఉంది, ఐటీ గురించి ఐడియా లేదు, సాఫ్ట్వేర్ ని ఎలా మెయింటైన్ చేయాలో ఐడియా లేదు. సో నేనేం చేస్తానంటే, నాకు మేనేజ్ చేయడం తెలియదు కాబట్టి ఐ విల్ గో టు టీవీఎస్, ఐ విల్ ఆస్క్ టీవీఎస్ గైస్, హే టీవీఎస్ గైస్, సిన్స్ యు ఆర్ ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, గివ్ మీ సపోర్ట్ ఫర్ మై ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. నా సాఫ్ట్వేర్ అంతా మీరు మేనేజ్ చేయండి అని చెప్తా. ఓకే, సో ఇది ఆల్రెడీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, లీవ్ ఇట్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ తీసుకోండి, టీసీఎస్ తీసుకోండి, అసెంచర్ తీసుకోండి. సో ఇవేవి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కాదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మిగిలిన కంపెనీస్ కి ఐటీ సర్వీస్ ఇస్తాయి. సో వాటి సాఫ్ట్వేర్ ని ఇవి మెయింటైన్ చేస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే, సో నేను ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, నేను అసెంచర్ కంపెనీ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ దగ్గరికి కానీ వెళ్ళి, సో నా కంపెనీ మొత్తం మీరు మేనేజ్ చేయండి, నాకేం తెలియదు, నాకు దీని గురించి నాలెడ్జ్ జీరో. ఓకే, సో బిల్లింగ్ దగ్గర నుంచి రిపోర్ట్స్ వరకు
ఎవ్రీ డేటా నేను తయారు చేసే ప్రతిదీ నాకు సాఫ్ట్‌వేర్ లో ఉండాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో వాళ్ళ ఐటీ డేటా ఆర్కిటెక్ట్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్, మేనేజర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటారు నాతో. సో నన్ను ఫస్ట్ అడుగుతారు, సార్ చెప్పండి మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటారు. సో నేను ఒక 500 క్రోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టానండి. నా మార్కెటింగ్ ఇలా ఉంది. సో నేను ఇండియా వైజ్ ఏషియా కంట్రీస్ లో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. సో వీటన్నిటి కంట్రీస్ లో బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కావాలి. సో నా డేటా నేను మ్యానుఫ్యాక్చర్ చేసే డేటా మొత్తం నాకు డేటా స్టోర్ అవ్వాలి. సేల్ డేటా స్టోర్ అవ్వాలి. అలాగే రిపోర్ట్ స్టోర్ అవ్వాలి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా సేల్స్ ట్రెండ్ చూసుకోవాలి. ఇవన్నీ నాకు కావాలి అని చెప్తా. దాన్ని బట్టి వాళ్ళు నాకు డిజైన్ చేసి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసినందుకు వాళ్ళు నాకు చార్జ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ బేస్డ్ కంపెనీకి నా ప్రాజెక్ట్ ఇచ్చాను అనుకోండి. ఐఎమ్ నాట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో ఐఎమ్ గివింగ్ మై ప్రాజెక్ట్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీ. అప్పుడు ఏమవుతుందంటే డెవ్ సర్వర్ అనేది ఎవరు ఇన్స్టాల్ చేస్తారు? సర్వీస్ కంపెనీ. ఎవరైతే సర్వీస్ తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ అనుకుందాం. టీసీఎస్ వాళ్ళు డెవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తారు. క్యూఏ సర్వర్ కూడా వాళ్ళే చేస్తారు. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంతవరకు సర్వీస్ బేస్డ్. ఇక్కడి నుంచి నేనేం చేస్తానంటే యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్. యూజర్స్ ఎవరు? హరి కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఫోన్ కంపెనీ. సో నేనేం చేస్తా అంటే సింపుల్ గా ఒక సాఫ్ట్‌వేర్ గాని ఇద్దరిని గాని ఐటీ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటా. ఒక టెస్టర్‌ని, ఒక డీబీఏని. సో వాళ్ళతో మీకు ఎలా కావాలంటే అలా ఇది టెస్ట్ చేయండి. మనకు అవసరమయ్యే విధంగా టెస్ట్ చేయండి. వి ఆర్ యూజర్స్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్ట్ చేయండి అని చెప్పి ఇంకొక సీక్వెల్ సర్వర్ ఇన్స్టాల్ చేసి యూఏటి సర్వర్ పెడతా. సో ఇంతవరకు వాళ్ళు ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళు డెవ్ సర్వర్స్ ఇన్స్టాల్ చేశారు. డేటాబేస్ డిజైన్ చేశారు. వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ క్వాలిటీ అష్యూరెన్స్ టెస్ట్ చేశారు. వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత మనకిచ్చారు. మనం యూఏటి సర్వర్ లో పెట్టి సేమ్ డేటాని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ చేసాము. ఓకే. కొన్ని కంపెనీస్ లో నెక్స్ట్ లెవెల్ సిట్ అంటారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. మల్టిపుల్ సిస్టమ్ ని ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ లో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ సర్వర్ అంటారు. సో మాక్సిమం ఎంత లోడ్ పెట్టొచ్చు దీని మీద? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయి. నార్మల్ కండిషన్స్ లో డైలీ ఒక 10,000 పీపుల్ కనెక్ట్ అవుతున్నారు అనుకో. వాళ్ళు ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ బిగ్ బిలియన్ డే అని ఏవో ఫెస్టివ్ ఆఫర్స్ అని ఏవో పెడుతూ ఉంటాయి. సో అలా పెట్టినప్పుడు ఒకే రోజు 10 lakhs 1 crore యూజర్స్ కూడా కనెక్ట్ అవుతారు. సో ఆ సర్వర్ ఎంత లోడ్ దాన్ని మేనేజ్ చేయగలుగుతుంది, సర్వర్ కెపాసిటీ ఏంటి అని టెస్ట్ చేయడానికి వీళ్ళు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. ఒకేసారి ఎంత లోడ్ని ఇది మేనేజ్ చేయగలదు. సో దానికి ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఓకే అయ్యి సాటిస్ఫై అయిన తర్వాత నా డేటాలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, పర్ఫెక్ట్ గా ఉంది అనుకున్న తర్వాత అప్పుడు ఒక లైసెన్స్డ్ వెర్షన్ సీక్వెల్ సర్వర్ కొని అందులో ఆ డేటా మొత్తం పెట్టుకుంటా. ఇది కూడా బిజినెస్ కి వాడను నేను. దీన్ని ఒక 2-3 months ట్రయల్ చేస్తా. దీన్ని ప్రీ ప్రాడ్ అంటారు. సో వన్స్ ఇట్ ఈస్ క్లియర్ అంటే నెక్స్ట్ నేను ఇంకో లైసెన్స్ వెర్షన్ కొని, సో ప్రీ ప్రాడ్ వరకు నో లైసెన్స్, ఇక్కడ కొనాల్సిన అవసరం లేదు, వీటన్నిటికీ ఫ్రీ. ఇక్కడ నుంచి లైసెన్స్ స్టార్ట్స్. ఇది కూడా ఫ్రీ వాడుకోవచ్చు. కానీ ప్రీ ప్రాడ్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ సర్వర్ ఎలా ఉంటుందో అలా ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ మెయింటైన్ చేస్తారు. దీన్ని ప్రీ ప్రాడ్ అంటారు. సో మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ప్రాడ్ అంటే ఏదో అని తెల్లమొహం వేయకూడదు. సో యూ షుడ్ నో ద టెర్మినాలజీస్. Just a minute. Where are we? Here it is. So any doubts here? Pre-prod వరకు. No, sir. సో ప్రీ ప్రాడ్ ఓకే అయిన తర్వాత నేను ఒక ప్రొడక్షన్ కాపీ పెట్టుకుంటాను. ఇందులో యాజ్ ఇట్ ఈస్ డేటా ఉంటుంది. దీన్ని నేను యాక్చువల్ బిజినెస్ కి వాడతా. నా బిల్లింగ్ సాఫ్ట్వేర్ కానీ, నా డేటా స్టోరేజ్ కానీ, నా రిపోర్టింగ్ కానీ. రిపోర్టింగ్ కి ఇక్కడ వాడరు. సో ఏదైతే నేను డేటా బ్యాంక్ లో అయితే మీరు డబ్బులు వేసారు, ఆ డబ్బులు వేస్తే మీరు వేసి తీసిన డేటా ట్రాన్సాక్షన్స్ ఎవ్రీథింగ్
మెయిన్ కాపీ అంతా ఇక్కడ ఉంటుంది. సో దీనికి అందరికి పర్మిషన్ ఉండదు. ప్రొడక్షన్ సర్వర్ కి అందరికి పర్మిషన్ ఇవ్వరు. చాలా క్రూషియల్. ఇక్కడ ఒక్క టేబుల్ డిలీట్ అయినా వేల కోట్లలో లాస్ వస్తుంది. సో బెటర్ ఏంటంటే మీరు కూడా మీరు లెవెల్ 1 లెవెల్ 2 డిబిఎల్ అయితే ప్రొడక్షన్ సర్వర్స్ ఎప్పుడు టచ్ చేయకండి. ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా కంపెనీ లెవెల్లో ఇంపాక్ట్ ఉంటుంది. సో డెవ్ సర్వర్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఏం చేసినా మనల్ని అడిగేవాడు ఏముండడు. ఒకవేళ డేటాబేస్ డిలీట్ చేసినా మళ్ళీ ఈజీగా రికవర్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్రొడక్షన్ లో ఉన్న కాపీనే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో మనము టైం టు టైం డేటా డెవ్ సర్వర్ లో ఏం చేస్తామంటే ఫ్రెష్ గా ఒక కాపీ ప్రొడక్షన్ లో ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్ కాపీని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ ప్రయోగాలు చేస్తాం. సో ఇక్కడ ఉండే కాపీని ఇక్కడ తెచ్చి పెట్టడాన్ని డిబి రిఫ్రెష్ అంటారు. డేటాబేస్ రిఫ్రెష్. ఎందుకు మనం దాని మీద ఏదైనా కొత్త ప్రోగ్రామ్స్ రాయాలన్నా ఏదైనా ప్రయోగాలు చేయాలన్నా డెవ్ సర్వర్ లో చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ Yes. కమ్ టు డేటా ఫైల్ ఆర్కిటెక్చర్. సో దిస్ ఇస్ డేటాబేస్. డేటాబేస్ లోపల మనం ఫైల్ గ్రూప్ ఉంటుందని చెప్పాం. సో లాగ్ ఫైల్ కి ఫైల్ గ్రూప్ ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. లెట్ మీ షో యూ. చూడండి, ఫైల్ గ్రూప్స్ చూస్తే నాట్ దిస్ వన్. సో ఫైల్ గ్రూప్ ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఈ డేటా ఫైల్ కి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది. ఇక్కడ చూస్తే నాట్ అప్లికబుల్ అని. ఎందుకు? ఇది లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ కి ఫైల్ గ్రూప్ వర్క్ అవ్వదు. అంటే లాగ్ ఫైల్ ని ఫైల్ గ్రూప్స్ లో పెట్టలేం. సో ఫైల్ గ్రూప్స్ ఈజ్ ఓన్లీ ఫర్ డేటా ఫైల్స్. సో ప్రైమరీ ఫైల్ గ్రూప్ అండ్ ఎల్డిఎఫ్ ఫైల్. ప్రైమరీ ఫైల్ గ్రూప్ అంటే మెయిన్ డిఫాల్ట్ గా క్రియేట్ అయ్యేది. సో అందులో మనకు డేటా ఫైల్స్ ఉంటాయి. ఏదర్ ఎండిఎఫ్ ఈజ్ మ్యాండేటరీ. ఎన్డిఎఫ్ కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో డేటా ఫైల్స్ లోపల ఎక్స్టెంట్స్ ఉంటాయి అన్నమాట. వాట్ ఈజ్ ఎక్స్టెంట్? ఎక్స్టెంట్ ఈజ్ 8 contiguous pages. 8. What is extent? 8 contiguous pages. Contiguous pages. Contiguous pages. Not continuous. Contiguous. What is the difference between continuous and contiguous? కంటిగ్యూయస్ పేజెస్ అంటే ఏంటంటే పక్క పక్కన అతుక్కొని ఉండే పేజెస్, టచ్ అవుతుంటాయి ఒకదానికి ఒకదానికి. కంటిన్యూస్ అనే మీనింగ్ ఇక్కడ రాదు. కంటిన్యూస్ అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్. మీరు కంటిన్యూస్ గా వెళ్తూ ఉన్నారు. ఓకే, సో యు ఆర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ కంటిన్యూస్లీ. ఆ మీనింగ్ లో వాడతారు. కంటిగ్యూయస్ అంటే ఏంటంటే దీని బార్డర్స్ టచ్ అయ్యేటట్టు ఉండడం, పక్క పక్కనే ఉండడం అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ contiguous pages. సో 8 contiguous pages. 1, 2, 3, 4, 5, 6, 7, 8. This is called an extent. సో ఎక్స్టెంట్ అనేది అగైన్ ఫిజికల్ థింగ్ కాదు, ఇది లాజికల్ గ్రూపింగ్ అంతే. సో యాక్చువల్ గా ఏముంటాయి? పేజెస్ ఉంటాయి. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, ఇట్లా మల్టిపుల్ పేజెస్ ఉంటాయి. ఈ మల్టిపుల్ పేజెస్ లో 8 పేజెస్ పక్క పక్కనే ఉండే పేజెస్ ని ఒక ఎక్స్టెంట్ అంటారు. దిస్ ఈజ్ వన్ ఎక్స్టెంట్. సో ఈ ఎక్స్టెంట్స్ కూడా మల్టిపుల్ ఎక్స్టెంట్స్ ఉంటాయి. మీకు ఏదైనా టేబుల్ క్రియేట్ చేశారనుకోండి, మీరు టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మీ టేబుల్ కి ఒక స్పేస్ గా అంటే డేటా ఇన్సర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను హరి రవి అనే డేటా ఇన్సర్ట్ చేయాలి. ఈ డేటా ఇన్సర్ట్ చేయడానికి మనకు ఒక పేజ్ అయితే కావాలి. సో ఫండమెంటల్ స్టోరింగ్ యూనిట్ ఇన్ ద SQL సర్వర్ ఈజ్ పేజ్. ఈ పేజ్లు ఒక్కొక్క పేజ్ ఇవ్వదు అనమాట. SQL సర్వర్ లో మీకు డేటాకి స్పేస్ అలాట్ చేయాలంటే ఒక్కొక్క ఎక్స్టెంట్ ఇస్తుంది. సో ఒక్కొక్క ఎక్స్టెంట్ వచ్చేసి 8 పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్ కెపాసిటీ 8 KB. దిస్ ఈజ్ 8 KB and this one is also 8 KB, 8 KB, 8 KB, 8 KB, 8 KB, 8 KB. So total extent capacity anta? What is the size of extent? 64 KB. 64 KB. 8 into 8. So 8 pages into 8 KB, that is 64 KB.
సో డేటా ఫైల్ లోపల పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ ఏంటంటే 8 కంటిగ్యూయస్ పేజెస్ ని కలిపి మనం ఒక ఎక్స్టెంట్ అంటాం. సో ఇక్కడ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టెంట్స్. సో ఇదేంటిది? మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటున్నాం. ఎందుకు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అంటున్నాం? అన్ని మిక్స్ చేస్తుంటాం. అన్ని ఫ్రూట్స్ అందులో సో మిక్స్ చేస్తాం. మల్టిపుల్ ఫ్రూట్స్ ని మిక్స్ చేసి జ్యూస్ తయారు చేశారు. అదే నేను ఒక సింగిల్ ఫ్రూట్ పెట్టాను అనుకోండి, దాన్ని ఏమంటాం? ఏదర్ యాపిల్ జ్యూస్ కానీ, ఏదర్ గువా జ్యూస్ కానీ, బనానా జ్యూస్ కానీ అలా అంటాం. మిక్స్డ్ జ్యూస్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే మల్టిపుల్ జ్యూసెస్, మల్టిపుల్ ఫ్రూట్స్ వాడారు కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే extents are also 2 types. One is mixed extent. Second one is uniform extent. Mixed extent ante endi? Anybody, any guess? multiple, ఈ extent లో multiple objects ఉంటాయి. Okay, for example, so let's take this is an extent 1 2 3 4, right? So 1 2 3 4 5 6 7 8 pages ఉన్నాయి. సో ఒక్కొక్క కలర్ ఒక్కొక్క టేబుల్ అనుకుందాం. దిస్ ఈజ్ వన్ టేబుల్, దిస్ ఈజ్ అనదర్ టేబుల్. సో అన్ని కలర్ సేమ్ కలర్, సో అన్ని పేజెస్ కి సేమ్ కలర్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఈ ఎక్స్టెంట్ మొత్తం సింగిల్ టేబుల్ ఆక్యుపై చేసింది. అదే గనుక ఫర్ ఎగ్జాంపుల్, so colors represents tables here. This is called as mixed extent. ఎందుకు? ఒక ఎక్స్టెంట్ లో కంటిన్యూస్ 8 పేజెస్ లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే డిఫరెంట్ టేబుల్స్ ఆక్యుపై చేసాయి. ఇఫ్ అన్ ఎక్స్టెంట్ occupied by single object or table, that is called uniform extent. If an extent occupied by multiple objects or tables, that is called mixed extent. Is it clear? yes sir, So this is mixed extent, this is uniform extents. సో యూనిఫామ్ ఎక్స్టెంట్ లో 8 పేజెస్ టేబుల్ 1 అన్ని పేజెస్ టేబుల్ 1 ఆక్యుపై చేసింది. ఓకే, సో ఇక్కడ మిక్స్డ్ ఎక్స్టెంట్ లో 1 2 3 మొత్తం 8 పేజెస్ ఉన్నాయి. ఫస్ట్ పేజ్ టేబుల్ 2 ఆక్యుపై చేసింది, తర్వాత ఇండెక్స్ అని వేరే ఆబ్జెక్ట్ ఆక్యుపై చేసింది, నెక్స్ట్ కూడా ఇండెక్స్ 2 ఆక్యుపై చేసింది, తర్వాత ఇది టేబుల్ 2, తర్వాత టేబుల్ 3, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆక్యుపై చేసింది. See this. So extent is basically 8 contiguous pages. This is mixed extent. This is uniform extent. Is it clear? yes sir, So what is the page size? Page size enta? 64 KB. 8 KB. 8 KB. What is the extent size? Yeah, 64. 64. Very good. 64 KB. So 1 MB ante enta? What is the meaning of 1 MB? KB lo cheppalante? 1024 KB. Very good. 1024 KB. So 1 MB అంటే 1024 KB అన్నా. సో దీని ప్రకారం 1 MB లో how many pages I can fill, how many extents I can fill. సో 1 MB లో ఎన్ని పేజెస్ ఉంటాయి? సింపుల్, 1024 divided by 8. 8 కదా పేజ్ సైజ్. సో 1 MB లో యూ కెన్ గివ్ 128 పేజెస్. 128 పేజెస్ కలిపితే 1 MB దాని స్పేస్. అదే ఎక్స్టెన్స్ అయితే 1024 divided by 64, 16 extents. 1 MB లో ఎన్ని ఎక్స్టెన్స్ ఉంటాయి? 16 extents ఉంటాయి. సో వాట్ ఈస్ మై డేటా ఫైల్ సైజ్ హియర్? 22, 72. సో
1 MB లో 72 MB హియర్. 1 MB లో ఎన్ని ఫైల్స్ ఉంటాయి? 128 పేజెస్, 16 ఎక్స్టెంట్స్. అదే 72 MB లో ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటాయి? 72 into 16 ఎక్స్టెంట్స్. అంటే ఇన్ని ఎక్స్టెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అందులో. పేజెస్ ఎన్ని ఉన్నాయి? 72 into 128. ఇన్ని పేజెస్ ఉన్నాయి. Is it clear? Yes. Now let's come to పేజ్ ఆర్కిటెక్చర్. అసలు పేజ్ ఎలా ఉంటది SQL సర్వర్ లో? సో మీకు నార్మల్ గా ఒక బుక్ లో పేజ్ ఎలా ఉంటది? సో ఇలా కనిపిస్తుంది కదా, పైన కొంత స్పేస్ వదిలిపెట్టి ఉంటారు. ఎందుకు దీన్ని ఏమంటారు? మనం వదిలిపెట్టిన స్పేస్ ఏమంటారు? ఎనీ గెస్? హెడ్ Extend. Okay. పేజ్ హెడర్ అంటారు. ఓకే, సో ఈ హెడర్ లో మనం ఏం రాస్తాం జనరల్ గా? సో ఆ రోజు డేట్, ఏ రోజు రాసుకున్నాం ఆ డేట్, ఆ హెడర్ హెడ్డింగ్, ఆ పేజ్ లో ఏమేం డేటా ఉంది, ఆ టాపిక్ నేము, సో ఇవన్నీ రాసుకుంటూ ఉంటాం హెడర్ లో, అవునా? ఎస్ సార్. సో ఇలా Sir. రోస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫుటర్ ఇన్ఫర్మేషన్ కి కొంత వదిలిపెడతాం. సో ఇందులో ఏం రాస్తాం? జనరల్ గా ఏమైనా చిన్న చిన్న రఫ్ వర్క్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ రాసుకుంటాం. ఇది నార్మల్ పేజ్. ఇఫ్ యూ కమ్ టు SQL సర్వర్, ఓకే, దిస్ ఇస్ పేజ్ కెపాసిటీ is 8 KB. దిస్ ఇస్ పేజ్ హెడర్. ఇది SQL సర్వర్ బ్లూ కలర్, లోపల పేజ్ హెడర్. సో మనం ఎలా అయితే ఇక్కడ పేజ్ హెడర్ వదిలిపెట్టామో ఇక్కడ పేజ్ హెడర్ వదిలిపెట్టి ఉంటుంది. సో పేజ్ హెడర్ కెపాసిటీ is 96 bytes. సో దిస్ ఇస్ SQL సర్వర్ పేజ్. కొంత హెడర్ వదిలిపెడతారు. ఈ హెడర్ కెపాసిటీ వచ్చేసి 96 bytes. తర్వాత కొంత స్పేస్ ఇక్కడ కూడా వదిలిపెడతారు. దట్ ఈస్ కాల్డ్ రో ఆఫ్సెట్. రో ఆఫ్సెట్ అని ఎందుకంటారంటే, సో మన డేటా ఏదైతే ఉంటుందో అది రోస్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. సో ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. సో మనం పేజ్ లో అయితే ఎలా అయితే ఇక్కడ మనం SQL సర్వర్ పేజ్ లో నోట్బుక్ పేజ్ లో ఇక్కడ రోస్ రాసుకుంటాము నెంబర్. సో ఆ నెంబర్స్ ఇక్కడ ఏంటంటే డిస్టర్బెన్స్ లేకుండా ఆ నెంబర్స్ అన్ని ఇక్కడ రివర్స్ ఆర్డర్ లో నోట్ చేసుకుంటది. 1 2 3. ఓకే, సో ఈ నెంబర్స్ ఇక్కడ ఉండవు, రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటది. ఈ రాసుకున్న రివర్స్ ఆర్డర్ కి పాయింటర్స్ పెట్టుకుంటది. ఈ రో దేనికి సంబంధించింది? ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 3 ఉంది కదా, ఈ 3 అనేది ఇక్కడ ఉంది, ఇది ఒక పాయింటర్ పెట్టుకుంటది. ఓకే, తర్వాత ఈ 2 అనేది ఇక్కడ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఈ 2 అనే దానికి కూడా ఇది ఒకటి సెట్ చేసుకుంటది అన్నమాట పాయింటర్. సో 2 అనేది మీకు పాయింటర్ ఇక్కడ ఉంది, ఈ 2 అనే రో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న రోని ఇలా నోట్ చేసుకుంటది. 1 అనే రో ఇక్కడ ఉంది, రివర్స్ ఆర్డర్ లో స్టోర్ చేసుకుంటది. దీన్ని రో ఆఫ్సెట్ అంటాం. సో రో ఆఫ్సెట్ విల్ మెయింటైన్ పాయింటర్స్ టు ద రోస్ లొకేషన్ ఇన్ రివర్స్ ఆర్డర్. మనం మామూలుగా ఎలా రాస్తాం? 1 2 3 4 ఇలా రాస్తాం. సో ఇది ఎలా నోట్ చేసుకుంటది? 1 2 3 4 రైట్ నుంచి లెఫ్ట్ కి నోట్ చేసుకుంటుంది. Okay, so this is, it occupies 96 bytes and row offset occupies 36 bytes. So 96 plus 36 enta? Any mathematical experts? 120, 132. 132 bytes. What is the page size? Page size enta? 8 KB. 8 KB ante bytes lo convert చేద్దామా? 8 into 1024, that is 8190. సో 8190 లో నుంచి 96 bytes హెడర్ తీసేసుకుంది,
36 bytes ఫుటర్ తీసుకునింది రో ఆఫ్సెట్. సో మేక్ ఇట్ మైనస్ 96 minus 36. What is the remaining size? 8060. 8060. సో మీరు ఎంత డేటాని ఒక పేజ్ లో స్టోర్ చేయొచ్చు అంటే దట్ ఈస్ 8060 బైట్స్. సో ఒక్కొక్క పేజ్ లో మీరు ఏదైనా డేటా రాయాలనుకుంటే మాక్సిమం 8060 బైట్స్ రాసుకోవచ్చు. సో అకార్డింగ్ టు యూనికోడ్ సిస్టమ్ అని ఉంటది అనమాట. వరల్డ్ లో ఏ లాంగ్వేజ్ అయినా యూనికోడ్ ని ఫాలో అయితే, ఓకే, యూనికోడ్ ప్రకారం ఇంగ్లీష్ లెటర్ 2 క్యారెక్టర్స్ ఈక్వల్ టు 1 బైట్, దే ఆక్యుపైస్ 1 బైట్. సో ఆ లెక్కన తీసుకుంటే 8060 డివైడెడ్ బై 2 వేసుకుంటే మాక్సిమం 4000 క్యారెక్టర్స్ యూ కెన్ రైట్ ఇన్ ఏ పేజ్. మనం రియల్ టైమ్ లో కూడా మోర్ దాన్ 4000 అయితే రాయలేం కదా ఇందులో క్యారెక్టర్స్. సో ఇన్ ద సేమ్ వే SQL Server also maximum you can write 8060 bytes of data. Data row 1, data row 2, data row 3. ఇంకా డేటా ఏం లేకపోతే ఫ్రీ స్పేస్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. సో యాక్చువల్లీ లెవెల్ 1, లెవెల్ 2 DBS అంటారు. బిలో 4 years ఇంటర్వ్యూ క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతారు. వాట్ ఈస్ పేజ్ ఆర్కిటెక్చర్? డూ యూ నో పేజ్ ఆర్కిటెక్చర్? So what you can do, page size is 8 KB. SQL Server fundamental storage unit is a page. So page occupies 8 KB. So within page header occupies 96 bytes and row offset occupies 36 bytes. Remaining space is 8060 bytes for writing any data. Okay. So row offsets, on the row offsets, pointers will be located to actual rows. This is the page architecture of SQL Server. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు రోస్ ఉంటాయి కదా. సో హౌ మచ్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ ఇన్సర్ట్ ఇన్ ఏ సింగిల్ పేజ్? 8060 bytes. 8060 bytes. సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక పేజ్ అనుకుందాం. నా పేజ్ లో 8060 bytes నేను ఒకే రోలో ఇన్సర్ట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్. ఒక కాలం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీరియల్ నెంబర్ ఉంది, ఒక టేబుల్లో సీరియల్ నెంబర్ ఉంది, తర్వాత నేమ్ ఉంది, లేకపోతే నేమ్ లేకుండా డిస్క్రిప్షన్ ఉందండి. ఈ డిస్క్రిప్షన్ నాకు 5000 క్యారెక్టర్స్ ఉంది, లేకపోతే 4000 క్యారెక్టర్స్ ఉంది. ఈ 4000 క్యారెక్టర్స్ నేను ఒకే రోలో రాసేస్తా. పేజ్ అంతా ఒకే రో ఉండొచ్చు, నా ఇష్టం అది. దట్ ఈస్ మై విష్. అదర్వైజ్ ఐ కెన్ డివైడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇంటూ మల్టిపుల్ రోస్. సో 8060 bytes అనే ఇన్ఫర్మేషన్ ఎయిదర్ వీ కెన్ రైట్ ఇన్ ఏ సింగిల్ రో ఆల్సో ఆర్ వీ కెన్ రైట్ ఇన్ మల్టిపుల్ రోస్ ఆల్సో ఇన్ ఏ పేజ్. సో సింగిల్ రోలోనే మొత్తం రాసుకోవచ్చు, లేదా మల్టిపుల్ రోస్ లో రాసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ ఈజ్ ఆఫ్ యూర్ డూయింగ్ అనమాట. ఓకే ఓకే. సో మాక్సిమం నేనేం చెప్పాను, మాక్సిమం ఎంత డేటా ఒక సింగిల్ పేజ్ లో ఇన్సర్ట్ చేయొచ్చు మనం? 8060. నా డేటా 8060 కంటే ఎక్కువ ఉందనుకో. సో నేను సీరియల్ నెంబర్ రాశాను, నేమ్ రాశాను, రిమార్క్స్ రాశాను. 1 హరి, రిమార్క్స్ వచ్చేసి 8060 కంటే ఎక్కువ ఉంది డేటా, చాలా డేటా ఉంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే SQL సర్వర్ ఈ డేటాని తీసుకొచ్చి ఇంకొక స్పెసిఫిక్ డేటా టైప్ ఉంటుంది మన దగ్గర, LOB డేటా అని, లార్జ్ ఆబ్జెక్ట్ డేటా. ఎక్కడైతే మోర్ దాన్ 8060 bytes కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ డేటా మొత్తం ఇంకొక చోట పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇక్కడ ఉంది అనుకుందాం, నీ డేటా ఇక్కడ ఉంది అని చెప్పడానికి ఇట్ విల్ మేక్ ఏ పాయింటర్. వేర్ ఇస్ పాయింటర్? ఇలిస్ట్రేషన్స్, షేప్స్. ఓకే, ఇక్కడ ఉండాల్సిన డేటా ఇక్కడ ఉంది అని ఒక పాయింటర్ పెట్టుకుంటాను. సో ఈ పాయింటర్ కెపాసిటీ వచ్చేసి 16 bytes. ఐ థింక్ 24 byte, సారీ 24 byte.
ఎందుకు ఇలా పెట్టుకుంటదంటే ఈ టేబుల్ ని మనం బ్రేక్ చేయలేం. టేబుల్ ఇక్కడ సీరియల్ నెంబర్ 2 రవి, ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. 3 రాజు, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇదొక్క దానికోసం ఇంత డేటాని మనం ఇక్కడ పెట్టకపోతే ఈ టేబుల్ ఈ సీక్వెన్స్ దెబ్బతింటుంది. సో ఈ సీక్వెన్స్ దెబ్బతినకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకొని ఆ పాయింటర్ని ఇక్కడ ఉందని నోట్ చేసుకొని పక్కన పెట్టుకుంటా. ఎప్పుడైతే ఈ డేటా లెస్ దాన్ 8060కి మాడిఫై అవుతుందో, బై మిస్టేక్ ఫ్యూచర్ లో మాడిఫై చేసినారనుకోండి, ఇది లెస్ దాన్ 806 ఉంది, మళ్ళీ వెంటనే తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంటా. దీన్నే ఏమంటామంటే రో ఓవర్ఫ్లో డేటా అంటాం. స్పేస్ అలొకేషన్ యూనిట్స్ అంటాం. స్పేస్ allocation units. There are 3 types of space allocation units available. One is in row data, అంటే within row లో ఉంటుంది. Second is row overflow data, అంటే ఆ row లో పట్టట్లేదు. సో ఆ రో పాలు ఎలా అయితే పొంగిపోతే ఓవర్ఫ్లో అయిపోయి పడిపోతాయో అలాగే సో రో ఓవర్ఫ్లో డేటా, ఈ డేటా ఓవర్ఫ్లో అయింది పక్కన పెట్టుకున్నాం. అలాగే ఎల్ఓబి డేటా, లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా. లార్జ్ ఆబ్జెక్ట్స్ డేటా అంటే ఇవి 8 కేబీలో సరిపోవు. డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ, ఓకే, ఇమేజెస్ కానీ, లార్జ్ ఇమేజెస్, ఇవన్నీ మోర్ దాన్ 8 కేబీ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఎల్ఓబి డేటా వాడతారు. సో 8 కేబీ పేజెస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి పేజెస్ వాడతారు, డేటా పేజ్. 8 కేబీ కంటే ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ 9 కేబీ 10 కేబీ, అది 8 కేబీ ఫార్మెట్ చేంజ్ అవ్వట్లేదు కానీ డేటా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఏంటంటే రో ఓవర్ఫ్లో డేటా వాడతారు. ఆటోమేటిక్గా మీరేం వాడరు, అది ఇన్బిల్ట్ గా చూసుకుంటుంది. ఓకే, సో లార్జ్ ఆబ్జెక్ట్స్, వీడియోస్, ఇమేజెస్ ఇలాంటివి ఉంటే ఎల్ఓబి డేటాలో పెట్టుకుంటారు. దిస్ ఈజ్ అబౌట్ అలొకేషన్ యూనిట్స్. ఇక్కడ చూడండి, సో రెఫరెన్స్ పాయింట్ ఒకటి పెట్టుకుంది ఇక్కడ. ఈ డేటా యాక్చువల్ డేటా ఇక్కడ ఉంది, లార్జ్ ఆబ్జెక్ట్ పేజ్. ఎల్ఓబి అంటే లార్జ్ ఆబ్జెక్ట్ పేజ్. ఇస్ ఇట్ క్లియర్? సో వై పేజ్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 8 కేబీ? ఎందుకు 8 కేబీనే పెట్టారు? 4 కేబీ ఉండొచ్చు కదా, 2 కేబీ ఉండొచ్చు కదా, లేదా 16 కేబీ ఉండొచ్చు కదా. సో సీక్వెల్ సర్వర్ లో మాత్రమే పేజ్ సైజ్ ఈస్ ఫిక్స్డ్ టు 8 కేబీ. వీ హ్యావ్ అనదర్ RDBMS లైక్ ఆర్కివ్, SAP SQL ఎనీవేర్. సో ఇలాంటి మిగిలిన వాటన్నిటిలో ఏంటంటే పేజ్ సైజ్ ఎక్కడ రెస్ట్రిక్షన్ ఉండదు. మీరు కావాలనుకుంటే 4 కేబీ కూడా పెట్టుకోవచ్చు, 2 కేబీ కూడా పెట్టుకోవచ్చు, 16 కేబీ కూడా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. కానీ వాట్ ఈస్ ద ఐడియల్ సైజ్? ఇక్కడ మనకు 2 థింగ్స్ ఉంటాయి. నేను ఒక కాన్సెప్ట్ చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక పేజ్ ఉంది, పేజ్ కాదు, ఓకే, పేజ్లో టేబుల్ ఉంది. సారీ, మా టేబుల్ ఇన్ఫర్మేషన్ ఈ పేజ్లో స్టోర్ అయింది. నేమ్, లొకేషన్. సో 1 హరి బెంగళూరు, 2 రావి హైదరాబాద్. ఇది మొత్తం ఒక పేజ్ అనుకోండి. పేజ్ ఫుల్ అయిందా? ఈ పేజ్ అంతా ఫుల్ అయిందా? కంప్లీట్ గా ఫిల్ చేశానా? Yes. లేదు. సో పేజీలో మాక్సిమం 20% నేను ఫిల్ చేశా, 80% ఖాళీగా ఉంది. సో 20% అంటే 8 కేబీలో ఎంత? మాక్సిమం 1.6 కేబీ, 1 కేబీ అనుకుందాం. 7 కేబీ ఎంటీ ఉంది. మీరు ఒకవేళ ఈ పేజీని రీడ్ చేయాలనుకుంటే, ఈ పేజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్లేస్ హోల్డర్? ఎనీ వర్క్ ఎక్కడ ప్లేస్ అంటే ఎక్కడ వర్క్ జరుగుతుంది? వర్క్ ఏదైనా కంప్యూటర్లో హూ ఇస్ ద డూయర్ ఆఫ్ ద వర్క్? డూయర్ ఈజ్ సిపియు. మీరు ఏ వర్క్ ఇచ్చినా చేసే సిపియు. సిపియు విల్ డూ వేర్? దానికి ఒక లొకేషన్ కావాలి కదా. Hard disk. హార్డ్ డిస్క్. ఎనీ అదర్ గెస్? ఫైల్. ఎనీ అదర్ గెస్? ఓకే, సో కంప్యూటర్ బేసిక్ క్లాస్ మళ్ళీ ఒకసారి వినండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీకు కంప్యూటర్ బేసిక్స్ అవసరం ఉన్నా లేకున్నా, నేను ఈ సీక్వెల్ సర్వర్తో సంబంధం లేకపోయినా మీకు చెప్పింది అందుకే.
ఓకే. సో ప్లేస్ హోల్డర్ ఈజ్ ర్యామ్. మీ కంప్యూటర్‌లో ఏ ఆపరేషన్ జరగాలన్నా ఒక ప్లేస్‌లో ఆ ఆబ్జెక్ట్ వచ్చి కూర్చుంటుంది. అది ర్యామ్‌లో కూర్చుంటుంది. ఆ పనిని కంప్లీట్ చేసేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 5 కావాలి నాకు. సో 2 వచ్చి ర్యామ్‌లో కూర్చుంటది. 3 వచ్చి ర్యామ్‌లో కూర్చుంటది. ఈ రెండిటిని 2 + 3 = 5 అని ప్రాసెస్ చేసేది సిపియు. సిపియు కంప్లీట్ చేసి 5 అని ఆన్సర్ ఇస్తది. ఆ 5 కూడా ర్యామ్‌లోనే ఉంటది. ఓకే. సో ఈ డేటాని మీరు స్టోర్ చేసుకోవాలంటే ఇది ఒక ఫైల్‌లో పెట్టి మీరు హార్డ్ డిస్క్‌లో స్టోర్ చేసుకుంటారు. హార్డ్ డిస్క్‌లో ఎప్పుడు ఆపరేషన్స్ జరగవు. మీకు ఏ ఆపరేషన్ అయినా జరిగేది ర్యామ్‌లోనే. ఓకే. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినారు. ఏదో ఒక వీడియో ఓపెన్ చేసినారు. అది రౌండ్‌గా తిరుగుతా ఉంది. దాన్నేమంటారు? ఆ ప్రాసెస్‌ని? Buffering. బఫరింగ్. వెరీ గుడ్. బఫరింగ్ ఎందుకు జరుగుతదంటే సఫిషియంట్ ర్యామ్ లేనప్పుడు జరుగుతది సర్వర్‌లో. అది ర్యామ్‌లోకి లోడ్ అవుతా ఉంది. వీడియో స్ట్రీమ్ అవ్వాలంటే, వీడియో మీకు చూపించాలంటే ఫస్ట్ ఎంటైర్ వీడియో ర్యామ్‌లోకి రావాలి. ఆ ర్యామ్‌లోకి వస్తేనే మీకు కనిపిస్తది. సో సఫిషియంట్ ర్యామ్ స్పేస్ సర్వర్‌లో గాని, మీ దగ్గర గాని లేకపోతే అది లోడ్ అయ్యే టైంలో బఫర్ అవుతది. అలాగే పేజ్ రీడ్ చేయాలంటే మనము ఇది హార్డ్ డిస్క్‌లో ఉంటది పేజ్. దిస్ షుడ్ కమ్ టు ర్యామ్. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు మోడిఫై ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ర్యామ్ ఓన్లీ. సో ఈ పేజ్ అనేది మొత్తం పేజ్ ర్యామ్‌లోకి రావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి, సో పేజ్ సైజ్ ఎంత? ఓన్లీ యుటిలైజ్డ్ సైజ్ 1 కేబీనే. కానీ మనం మొత్తం 8 కేబీని తీసుకొచ్చి ర్యామ్‌లో పెడుతున్నాం. గివ్ మీ ఎ సెకండ్. ఐయామ్ గెట్టింగ్ అన్ ఇంపార్టెంట్ కాల్. సో ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ ఇన్ కంప్యూటర్ ఎవ్రీథింగ్ మస్ట్ కమ్ టు మెమరీ. సో నా ర్యామ్‌లో యాక్చువల్‌గా అయితే 1 కేబీ డేటాని నేను రీడ్ చేయాలి. కానీ అనవసరంగా 8 కేబీ డేటాని తెచ్చి ఇక్కడ పెడుతున్నా. డేటా లేదక్కడ. కానీ 8 కేబీని మెమరీకి పుల్ చేస్తున్నా. ఎందుకు? ఒక యూనిట్ ఫండమెంటల్ యూనిట్. సో ఒక పేజ్ కంటే తక్కువ సైజ్‌ని నేను ర్యామ్‌లోకి తీసుకురాలేను సీక్వెల్ సర్వర్‌లో. బేసిక్ యూనిట్టే పేజ్ నాకిక్కడ. పేజ్‌ని హాఫ్ పేజ్, కాల్ పేజ్ అని తీసుకురాలేను. ఇప్పుడు మీకు లేబర్ కావాలి. ఒక వాల్ కడుతున్నారు. ఓకే. సో వాల్ కడుతుంటే what happened here? సో ఒక వాల్ కడుతున్నారు. ఈ వాల్ కట్టడానికి 2½ అవర్ పడుతుంది. ఒక పర్సన్‌కి. ఓకే. సో దీన్ని 2½ అవర్ ఒక పర్సన్‌కి పడుతుంది. నేను 1 అవర్‌లోనే కట్టాలనుకున్నా దీన్ని. అప్పుడేం చేయాలి నేను? సో ఒక పర్సన్ అయితే 1 అవర్ ఓకే. 3 పర్సన్స్ అయితే 3 అవర్స్ పడతది. ఇతనొక అవర్ కంప్లీట్ తీసుకుంటాడు. ఇతనొక అవర్, ఇతనొక అవర్. 3 పర్సన్స్‌కి 3 అవర్స్ కంప్లీట్ అయితది. 2 పర్సన్స్‌కి అయితే 2 అవర్స్‌లో కంప్లీట్ అయితది. నాకు 2½ అవర్ పడుతుందక్కడ. అందుకని హాఫ్ మనిషిని తీసుకురాగలుగుతానా నేను? హాఫ్ హ్యూమన్‌ని, హాఫ్ లేబర్‌ని తీసుకురాగలుగుతానా? నో సార్. సో యూనిట్ అంటే ఏంటి ఇక్కడ? లేబర్ అంటే యూనిట్ అంటే ఒక హోల్ హ్యూమన్. సగం మనిషి, కాల్ మనిషిని తీసుకురాలేను కదా నేను. సో అదే విధంగా ఒక యూనిట్ వచ్చేసి పేజ్ ఇక్కడ. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇన్ఫర్మేషన్ బ్రింగ్ అట్‌లీస్ట్ 1 పేజ్ టు మెమరీ. సో ఈ పేజ్ ఫుల్ అయినా, హాఫ్ ఉన్నా, సింగిల్ క్యారెక్టర్ ఉన్నా నేను పేజ్ మొత్తాన్ని మెమరీలోకి లాగాల్సిందే. సో అలాంటప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేజ్ సైజ్ 8 కేబీ కాకుండా 16 కేబీ ఉందనుకోండి. మీరు వాడినా వాడకపోయినా పేజ్ మొత్తం ర్యామ్‌లోకి వస్తే ర్యామ్ అంతా వేస్ట్ కదా! సో టు మినిమైజ్ దిస్ వేస్టేజ్ ఆఫ్ ర్యామ్, పేజ్ సైజ్ రిస్ట్రిక్టెడ్ టు 8 KB. You can ask me one more question. Why 8 KB? We can go with 2 KB, right?
సో అలాంటప్పుడు కొంత డేటా ఉంటే ఈజీగా 2 కేబీ డేటానే తీసుకురావచ్చు. కానీ ఒక పేజ్‌లో 8 కేబీ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 8 కేబీ ఇన్ఫర్మేషన్‌ని నువ్వు రీడ్ చేయాలంటే ఇక్కడ 4 పేజెస్‌ని నువ్వు ఫిల్ చేయాల్సిందుంటది. ర్యామ్‌లోకి. ర్యామ్‌లోకి ఒక్క పేజ్ వచ్చే చోట 4 పేజెస్ వస్తున్నాయి. సో అది మళ్ళీ ఎక్స్‌టెన్సివ్ అడిషనల్ బర్డెన్ అంటే పుల్ చేయడానికి సీపీయూ మీద బర్డెన్ పడతది. సో ఈ ప్రాసెసింగ్ అంతా చేసేది సీపీయూ. సో ఒక పేజ్ పుల్ చేసే చోట మీరు 4 పేజీలు ఫుల్ చేయాలంటున్నారు. ఓకే. సో మీ దగ్గర 4 సూట్ కేసులు ఉన్నాయండి. మీరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారు. 4 సూట్ కేసులు పట్టుకొని పుల్ చేసుకుంటా ఎళ్తారా? ఒక చిన్నది ఏదన్నా అక్కడ మీకు ట్రాలీస్ దొరుకుతాయి. ఒక ట్రాలీ మీద ఈ 4 సూట్ కేసెస్ పెట్టుకొని ఎళ్తారా? ట్రాలీ మీద తీసుకొని వెళ్తాం సార్. ఎందుకు? పని ఈజీ అవుతది. ఓకే. మల్టిపుల్ టైమ్స్ మీ ఎఫర్ట్స్ అంటే 4 సార్లు 2 సార్లు దీన్ని పుల్ చేసి మళ్ళీ పోయి 2 సార్లు పుల్ చేయకుండా ఒకేసారి డేటా మొత్తం మీ లగేజ్ మొత్తం మీరు తీసుకెళ్ళగలుగుతారు. అదే విధంగా మల్టిపుల్ టైమ్స్ ఎక్స్‌టెన్సివ్ వర్క్ చేయకుండా మల్టిపుల్ పేజెస్‌ని ఒకేసారి రాగాలంటే మినిమమ్ సీక్వెల్ సర్వర్ వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిసైడ్ అయిందేంటంటే అట్‌లీస్ట్ 8 కేబీ ఉంటే అట్లా తక్కువ గాకుండా, ఎక్కువ గాకుండా కరెక్ట్‌గా ఉంటదని డిసైడ్ చేశారు. థట్ ఈస్ వై పేజ్ సైజ్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 8 కేబీ. రిమెంబర్ థిస్ థింగ్. మళ్ళీ మాట్లాడుకుంటాం ఈ విషయం మనం. ఎనీ ఆపరేషన్ ఇన్ కంప్యూటర్ టేక్ ప్లేస్ ఇన్ ర్యామ్. దట్ ఈస్ మెమరీ. Anybody Okay. have any doubts? Okay. Now let's come to పేజ్ సైజ్. సో మీకేదన్నా చిన్న కమాండ్స్ చెప్తా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. సో మీకు సీక్వెల్ సర్వర్‌లో ఉన్న డేటాబేస్ లిస్ట్ కావాలంటే యూ కెన్ యూజ్ SP_help DB. డేటాబేస్‌లో ఏమున్నాయో హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. SP అంటే స్టోర్డ్ ప్రొసీజర్. ఎగ్జిక్యూట్ చేస్తే లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్, వాటి సైజు, ఓకే, వాటి స్టేటస్, ఎప్పుడు క్రియేట్ చేశారు, హూ ఇస్ ద ఓనర్, ఎవ్రీథింగ్ వచ్చేస్తది. డేటాబేస్ ఐడి అంతా డీటెయిల్స్ అంతా వచ్చేస్తది. సింపుల్ కమాండ్. అలాగే మీరు ఏ డేటాబేస్‌లో ఉన్నారో ఆ డేటాబేస్ సైజ్ కావాలనుకోండి. SP_space used. ఆ డేటాబేస్‌కి సంబంధించిన స్పేస్ మాత్రమే వస్తుంది. అలాగే స్పెసిఫిక్ టేబుల్ కావాలనుకోండి. సో సింగిల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అక్కర్లేదు గానీ బిగ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు స్టోర్ ప్రొసీజర్ ముందర ఎగ్జిక్యూట్ అని పెట్టాలి. EXEC అంటే ఎగ్జిక్యూట్. సో ఎగ్జిక్యూట్‌లో మనకు టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ అని ఒక టేబుల్ ఉందిగా. ఇది కమాండ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతదంటే సో దానికి టేబుల్‌కి సంబంధించిన స్పేస్, ఆ టేబుల్‌లో ఎంత డేటా ఉంది, ఏంటి అన్నీ వస్తది. సో ఇది ఇవ్వకపోయినా పర్లేదు. విల్ గెట్ ఓకే. సో SP_space యూజ్డ్ ఏ టేబుల్‌కి కావాలో ఆ టేబుల్‌ని మెన్షన్ చేసి ఎగ్జిక్యూట్ పెడితే మీకు ఆ టేబుల్ సైజ్ వస్తుంది. దీస్ ఆర్ సింపుల్ కమాండ్స్. నౌ లెట్ మీ మూవ్ టు పేజెస్. సో పేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ పేజెస్ అండర్ సీక్వెల్ సర్వర్. ఇస్ ఇట్ ఓకే? కెన్ వి కంటిన్యూ క్లాస్ ఆర్ కెన్ ఐ స్టాప్ హియర్? మీకు ఓకే మనం ముందుకెళ్దామంటే వి విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్. అదర్‌వైజ్ వి విల్ స్టాప్ ఫ్రమ్. కంటిన్యూ సార్. నో ప్రాబ్లమ్ సార్. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఇది లోడ్ ఎక్కువైంది, నేను ప్రాసెస్ చేయలేకపోతున్నాను అనిపిస్తే ఎవరైనా చెప్పండి. అక్కడికి ఆపేద్దాం. అదర్‌వైజ్ వి విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 20 మినిట్స్. సో నెక్స్ట్ అంతా ఈజీగానే ఉంటది. నాట్ ఎ ఇష్యూ. సో దేర్ ఆర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైప్స్ ఆఫ్ పేజెస్ ఇన్ సీక్వెల్ సర్వర్. So what are these page types? Let me explain. The first page type you need to remember is data page. డేటా పేజ్ అంటే ఏంటంటే మీరిచ్చే ప్రతి టేబుల్ ఇన్ఫర్మేషన్. సో ఇది నాది ఒక టేబుల్. ఈ టేబుల్‌లో నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటున్నా. సీరియల్ నంబర్, నేమ్, లొకేషన్, ఫోన్ నంబర్.
జస్ట్ మినిట్. సో నేను ఏం పెట్టుకుంటున్నా అంటే ఇక్కడ ఇది మ్యాథ్స్ సంబంధించింది, లేకపోతే పీజీ తీసుకుందాం. పీజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కార్డియాలజీకి లేకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ కి సంబంధించిన టేబుల్ అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మెడిసిన్ కి సంబంధించిన టేబుల్ అనుకుందాం. ఇది కార్డియాలజీ, హార్ట్కి సంబంధించిన కార్డియాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకున్నాం. సో ఇందులో మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో యాక్చువల్ డేటా, ఈ డేటా అంతా డేటా పేజ్ లో స్టోర్ అవుతుంది. వాట్ ఈస్ ద పేజ్ సైజ్? జనరల్ గా పేజ్ సైజ్ ఎంత? 8 KB. 8 KB. ఓకే, యాక్చువల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఈ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో డేటా పేజ్ లో స్టోర్ అవుతుంది. డేటా పేజ్ లో స్టోర్ అవ్వడానికి మనం కాలమ్స్ కి డేటా టైప్స్ ఇస్తాం, గుర్తుందా? సో ఆ కాలం డేటా టైప్స్ ఏంటంటే ఇంటీజర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ వేరియబుల్ క్యారెక్టర్స్ అంటాం. క్యారెక్టర్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్, అంటే మీరు ఫిక్స్డ్ నెంబర్ ఇవ్వచ్చు 50 అంటే 50 క్యారెక్టర్స్ కంపల్సరీ వాడతామని. అదే వేరియబుల్ క్యారెక్టర్ అంటే వేర్ క్యార్, మీరు 50 ఇస్తే సో ఇక్కడ 50 అంటే 50 బైట్స్ కంపల్సరీ వాడుతుంది, మీరు వాడినా వాడకపోయినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఇక్కడ మీరు ఎన్ని లెటర్స్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇచ్చా అనుకో, 12 బైట్సే వాడుకుంటుంది. సో వేర్ క్యార్ అంటారు దీన్ని. సో ఇలాంటి డేటా టైప్స్ సింపుల్ స్టాండర్డ్ డేటా టైప్స్ అంటారు వీటిని. డేట్ టైము. సో స్టాండర్డ్ డేటా టైప్స్, డేటా సంబంధించిన స్టాండర్డ్ డేటా టైప్స్ సంబంధించిన డేటా మొత్తం డేటా పేజెస్ లో స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ డేటా పేజ్. పేజ్ 1 ఈజ్ డేటా పేజ్. సో డేటా పేజ్ కి ఒక ఐడి ఉంటుంది, టైప్. సో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు డేటా పేజ్ ఎలా ఉంటుందో. ఐ విల్ షో యూ షార్ట్లీ. సో 1 అని ఎక్కడున్నా అది డేటా పేజ్. తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటంటే ఇండెక్స్ పేజ్. ఇండెక్స్ పేజ్ లో ఏమవుతుందంటే, సో ఎనీ కేస్ వాట్ ఈస్ ఇండెక్స్? ఇండెక్స్ పేజ్ అంటే ఏంది ఐడియా ఉందా మీకు ఏమన్నా? ఫస్ట్ లో ఉంటుంది సార్, అంటే బుక్ కి ఫస్ట్ లో. సో బుక్ కి ఫస్ట్ లో ఒక పేజ్ ఉంటది. ఆ పేజ్ లో ఏముంటది? Pages information. ఇన్ఫర్మేషన్. ఆ బుక్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఆ చాప్టర్ గానీ ఆ డేటా గానీ ఉంది అనేది రఫ్ గా మెన్షన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ పేజ్. ఓకే, సో ఇదే విధంగా సీక్వెల్ సర్వర్ లో కూడా ఇండెక్స్ పేజ్ ఉంటది. సో డేటా మొత్తం ఒక ఆర్డర్ లో ఏ డేటా ఏ పేజ్ నుంచి ఏ పేజీ వరకు ఉందనేది స్టోర్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ ఇన్ఫర్మేషన్. ఆ ఇండెక్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసే పేజీని ఇండెక్స్ పేజ్ అంట. ఇండెక్స్ పేజ్ ఐడి వచ్చేసి 2. సో దీంట్లో ఓన్లీ ఇండెక్స్ కి సంబంధించిన బీట్రీ స్ట్రక్చర్స్ అంటారు. ఐ విల్ షో యూ లేటర్. ఇండెక్స్ టాపింగ్ లో అది మాట్లాడుకుందాం. ఓకే ఫైన్. థర్డ్ థింగ్ వచ్చేసి టెక్స్ట్. టెక్స్ట్ అనుకోండి, టెక్స్ట్ ఇమేజ్ పేజ్. సో ఈ పేజ్ ఏంటంటే మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్రో డేటా, రో ఓవర్ఫ్లో డేటా. మోర్ దాన్ 8060 బైట్స్ అంటే 8 KB కంటే ఎక్కువ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అదంతా ఆ ఎల్ఓబి డేటా అంటాం కదా, డేటా స్ట్రక్చర్స్ లో, అదంతా ఈ టెక్స్ట్ ఇమేజ్ పేజ్ లో సేవ్ అవుతుంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఈ 3 ఇంపార్టెంట్ పేజెస్. టెక్స్ట్ ఇమేజ్ పేజ్ ఐడి వచ్చేసి 6. ఈ 3 మెయిన్ పేజెస్ ఇన్ ద SQL సర్వర్. సో దిస్ ఇస్ డేటా పేజ్. ఓకే, డేటా పేజ్ లో
డేట్ టైమ్, క్యారెక్టర్స్, ఇంటీజర్స్ ఇలా ఉంటది. ఇది కంటైన్ యాక్చువల్ డేటా. ఓకే. ఇండెక్స్ పేజ్ షోస్ ఇండెక్స్ ఇన్ఫర్మేషన్. సో ఇది టైప్ ఐడి కాదు, ఇది డిఫరెంట్. లెట్ మీ చేంజ్ దిస్ టు టెక్స్ట్ ఇమేజ్. సో ఇది చూసారా, మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ varchar లో 50 ఇచ్చా. 50 ఇవ్వకుండా ఐ కెన్ మెన్షన్ varchar max ఆల్సో. మాక్సిమం ఎంత ఉంటే అంత తీసుకుంటది. మ్యాక్స్ ఎంత? 8060. ఓకే. ఈ 8060 మ్యాక్స్ ఏదైతే ఉందో మోర్ దాన్ దట్, దానికంటే ఎక్కువ ఉంటే ఇట్ విల్ టేక్ ఎన్ టెక్స్ట్ పేజ్. సో ఎన్ varchar max ఇక్కడ క్యారెక్టర్స్ ఉంది డేటా టైప్. క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఇంటిజర్స్ అంటే ఏంటి? నెంబర్స్. క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్. ఎన్ క్యార్ అంటే ఏంటంటే ఆల్ఫా న్యూమరికల్, ఏబిసిడిలో ఉండొచ్చు, 1 to 3 ఉండొచ్చు. అదే క్యారెక్టర్స్. varchar అంటే వేరియబుల్ లెంత్. ఎన్ varchar అంటే వేరియబుల్ లెంత్ ఆఫ్ విత్ ఆల్ఫా న్యూమరికల్స్. నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఎన్ varchar max, వెర్బనరీ మ్యాక్స్, డేటా, లార్జ్ డేటా, ఫోటోలు, వీడియోలు ఇవన్నీ స్టోర్ చేసుకునేది ఈ టెక్స్ట్ ఇమేజ్ యాక్చువల్ డేటా. ఇవి 3 టైప్స్ ఆఫ్ డేటా పేజెస్. ఈ 3 మీకు ఏమైనా కష్టంగా ఉన్నాయా? సో ఇందులో ఏం స్టోరేజ్? దిస్ ఇస్ యాక్చువల్ డేటా. మీరు టేబుల్లో ఇచ్చే డేటా. దిస్ ఇస్ ఇండెక్స్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ లార్జ్ ఆబ్జెక్ట్స్, ఇమేజెస్, వీడియోస్, ఓకే, డాక్యుమెంట్స్, XML ఇవన్నీ మోర్ దాన్ 8060 సైజ్ కంటే ఎక్కువ ఉండేటన్ని. సో ఈ డేటా పేజ్ ఇదంతా యాక్చువల్ డేటా, ఒరిజినల్ డేటా అన్నమాట. నేను ప్రతిసారి యాక్చువల్ డేటా అని ఎందుకు అంటున్నానంటే, సో మనకు టేబుల్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ మూడిట్లో ఉంటది. ఇది కూడా యాక్చువల్ డేటానే. టేబుల్ డేటా, ఈ 3 యాక్చువల్ డేటానే. మిగిలిన పేజీలో ఏముంటదంటే ఇన్ఫర్మేషన్, ఈ పేజెస్ కి సంబంధించిన మెటా డేటా ఉంటుంది. ఈ 3 పేజీలకు సంబంధించిన మెటా డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మెటా డేటా అంటే ఏంది? వాట్ ఈస్ మెటా డేటా? మెటా డేటా ఈస్ డేటా అబౌట్ డేటా. సో వాట్ ఈస్ డేటా? Serial number is data, name Hari is data, location Bangalore is data, phone number this one is data. Okay, so what is data? To Ravi, Hyderabad, this one, this is data. What is metadata? How many? So నా దగ్గర ఇంకొకటి ఉంది టేబుల్. దాంట్లో ఏంటంటే how many divisions are there. ఒక హాస్పిటల్లో ఈ 3 డివిజన్లు ఉన్నాయి అనుకుందాం. హౌ మెనీ డివిజన్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 3. ఓకే. తర్వాత సో 1 2 3 1 2 1 2. సో సీరియల్ నెంబర్ డాక్టర్స్ అనుకోండి. హౌ మెనీ డాక్టర్స్ ఆర్ అవైలబుల్? How many doctors are available? 1 2 3 4 plus 3 7. So how many tables we are storing in a database? 3 tables. 3 tables. What is the size of all tables? Okay, ఒకవేళ 888 ఫుల్ చేసి ఉంటే మేబీ సమ్ సైజ్ ఒక 10 MB నో ఎంతో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ గా మనం డేటా ఇన్సర్ట్ చేసి ఉంటే ఇది కూడా డేటానే. దిస్ ఈస్ నాట్ యాక్చువల్ డేటా. దిస్ ఈస్ డేటా డిస్క్రైబింగ్ అబౌట్ యాక్చువల్ డేటా. మీకు అర్థమైందా? దీని గురించి ఈ డేటా చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఓకే, ఫోన్ నెంబర్స్ ఏంటి, హౌ మెనీ ఫోన్ నెంబర్స్ ఆర్ దేర్. సో డాక్టర్ పేరు చెప్పమంటే హరి అంటాం, అది డేటా. కానీ ఎంతమంది డాక్టర్లు ఉన్నది అనేది పేరు కాదు అది. ఓకే, దట్ ఈస్ ఎ నెంబర్. సో ఎంతమంది అనేది ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నెంబర్ ఆఫ్ డాక్టర్స్. ఈ టేబుల్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది.
ఈ టేబుల్ సైజ్ ఎంత, ఈ టేబుల్ నెంబర్ ఎంత, ఇదంతా మెటా డేటా. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్? డేటాకి మెటా డేటాకి డిఫరెన్స్? నో సార్. ఓకే. సో ఇక్కడ come to next page details. That is, first page we need to discuss is PFS page. PFS page ఏం చేస్తుందంటే ప్రతి పేజ్కి వెళ్ళి ఆ పేజ్ ఎంత ఫుల్ అయింది, 50% ఫుల్ అయిందా, 75% ఫుల్ అయిందా, లేకపోతే 85% ఫుల్ అయిందా, 95% ఫుల్ అయిందా, ఎంత ఫుల్ అయింది అనేది వెరిఫై చేస్తుంది. అలా ఎన్ని పేజీలు వెరిఫై చేస్తుంది? 8088 పేజెస్ ని వెరిఫై చేస్తుంది. ఏ పేజీలని? వీటిని. అందుకే ఇది మెటా డేటా అని చెప్తున్నా, ఇది యాక్చువల్ డేటా కాదు. పిఎఫ్ఎస్ విల్ స్టోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్, స్టోర్ అనే దానికంటే పిఎఫ్ఎస్ విల్ టెల్ యూ ద స్టేటస్ ఆఫ్ అదర్ పేజెస్, హౌ మచ్ పర్సెంటేజ్ దే హ్యావ్ ఫుల్. సో ఇవి ఎంత ఫుల్ అయింది అనేది. సో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 10 MB డేటా ఉంది. ఈ 10 MB అంటే 10 into 128 పేజెస్ అంటే 1280 పేజెస్. ఈ 1280 పేజెస్ లోకి వెళ్ళి 1 by 1 వెళ్తుంది. ఏ పేజీ ఎంత ఫుల్ అయిందో నోట్ చేసి పెట్టుకుంటాను. అలా ఎన్ని పేజెస్ నోట్ చేసుకుంటది? ఒక్కొక్క పిఎఫ్ఎస్ పేజ్ 8088 పేజెస్ ని నోట్ చేసుకుంటది. సో 8088 ఇంటూ ఒక్కొక్క పేజ్ సైజ్ ఎంత? 8 KB. దట్ ఈస్ ఈక్వల్ టు 64 KB, ఆల్మోస్ట్ 64 KB. అంటే 64 KB సైజ్ ని ఇది నోట్, అంటే 64 KB ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే 8088 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ పేజ్ ఫుల్ అయింది, ఏ పేజ్ ఫుల్ అవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ ఇది స్టోర్ చేసుకుంటుంది. ఒక్కొక్క పేజీకి ఇట్ విల్ నోట్ డౌన్ 8088 ఇంటూ ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క బైట్ తీసుకుంటుంది ఇది. సో 8088 బైట్స్ డివైడెడ్ బై 1024, 8 KB. ఓకే. సో దిస్ సైజ్ ఈక్వల్ టు 8 KB. పిఎఫ్ఎస్ పేజ్ సైజ్ కూడా 8 KB. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? No, ఎనీ sir. డౌట్స్ హియర్? ఓకే. సో నా దగ్గర 10 MB కాదు 100 MB ఉంది. అప్పుడు నా దగ్గర ఎన్ని పేజీలు ఉంటాయి? 12,800 పేజెస్ ఉంటాయి, అవునా? Yes, sir. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1, ఇట్ విల్ నోట్ అప్ టు 8088 పేజెస్. ఈ పిఎఫ్ఎస్ 1 అనేది ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ పిఎఫ్ఎస్ పేజ్ 2 ఓపెన్ అవుతుంది. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 8089, అక్కడి నుంచి 8089 ప్లస్ 8088. సో 16,000. మన దగ్గర 16,000 పేజెస్ లేవు, 12,000. సో 12,800 వరకు అన్నిటిని సెకండ్ పేజ్ లో నోట్ చేసుకుంటుంది, ఏ పేజ్ ఎంత ఫుల్ అయిందని. దిస్ ఈస్ కాల్డ్ పిఎఫ్ఎస్ పేజ్. పిఎఫ్ఎస్ పేజ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు, ఐ థింక్, వేర్ ఇస్ పిఎఫ్ఎస్ 3. దిస్ ఈస్ అబౌట్ పిఎఫ్ఎస్ పేజ్. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద పిఎఫ్ఎస్ పేజ్ ఇంటర్వెల్? we call it as a page interval. పేజ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ పేజ్ నుంచి ఎన్ని పేజీల ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవచ్చు. పేజ్ ఇంటర్వెల్ is 8088 pages or 64 KB. Now let's come to IIM page. IIM page ID వచ్చేసి 10. సో ఈ IIM పేజ్ ఏం చేస్తుందంటే, ఓకే, ఒక టేబుల్ కి సంబంధించి డేటా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై డేటా. సో ఏదో డేటా ఉంది ఈ టేబుల్. ఈ టేబుల్ కి సంబంధించిన డేటా ఎన్ని ఎక్స్టెంట్స్ లో ఉంది, ఎన్ని పేజెస్ లో ఉంది. సీరియల్ నంబర్ గా ఉండాలని రూల్ ఏం లేదు డేటా. సో ఇవన్నీ పేజెస్ అనుకుంటే, ఓకే, నా డేటా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు పేజెస్ లో. ఓకే.
So what is extents? 1, 2, 3, 4, 5, 6, 7, 8. This is an extent. So in the same way, ఇవన్నీ extents. సో ఇది నెంబర్ అనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఐఏఎం పేజ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాక్ ఇదంతా నా టేబుల్ 1 కి సంబంధించిన డేటా అనుకోండి. ఇట్ విల్ ట్రాక్ టేబుల్ 1 డేటా ఈజ్ ప్రెసెంట్ ఇన్ హౌ మెనీ ఎక్స్టెంట్స్ ఐఏఎం పేజ్. సో ఐఏఎం పేజ్ కి వెళ్తుంది. ఫస్ట్ ఎక్స్టెంట్ లో డేటా ఉందా లేదా, నా టేబుల్ కి సంబంధించిన డేటా ఉందా లేదా, ఉంది అనుకోండి ఇట్ విల్ నోట్ యాజ్ ఏ 1. లేదు అనుకోండి ఇట్ విల్ నోట్ యాజ్ ఏ 0. సో ఇక్కడ డేటా లేదు, ఇట్ విల్ నోట్ యాజ్ ఏ 0. ఉంది అనుకోండి 1, లేదనుకోండి 0. అట్లా నోట్ చేసుకుంటే వెళ్తుంది. బిట్ మ్యాప్ అంటారు దీన్ని. వాట్ డు వి కాల్ ఇట్? బిట్ మ్యాప్. బిట్ అంటే ఏంది? ఎయిదర్ 0 ఆర్ 1. సో ఐఏఎం పేజ్, ఐఏఎం అంటే ఏంటంటే ఇండెక్స్ అలొకేషన్ మ్యాప్. యాక్చువల్గా అయితే దీన్ని టేబుల్ అలొకేషన్ మ్యాప్ అనొచ్చు, లేదా ఆబ్జెక్ట్ అలొకేషన్ మ్యాప్ అనొచ్చు. అంటే ఒక టేబుల్ కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన డేటా ఎక్కడెక్కడ ఉందో ట్రాక్ చేస్తుంది. ప్రతి పేజీలో ఒక ఐఏఎం పేజ్ ఉంటుంది ఇనిషియల్ గా. సో ఆ టేబుల్ కి సంబంధించిన డేటా అంతా ఏ ఎక్స్టెంట్స్ లో ఉంది అనేది ట్రాక్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ హియర్? దట్ ఈస్ అబౌట్ ఐఏఎం పేజ్. Tracks info in extents regarding సింగిల్ ఆబ్జెక్ట్, సింగిల్ టేబుల్. ఆ సింగిల్ టేబుల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ఐఏఎం పేజ్ ఒక్కొక్క టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అనేది నోట్ చేసుకుంటుంది. ఎనీ డౌట్స్ ఓవర్ హియర్? ఐఏఎం పేజ్. ఇంకో విషయం ఏం తెలుసా? ఐఏఎం పేజే ఈ రో స్పేస్ అలొకేషన్ ఉంది కదా, ఇన్ రో డేటా, రో ఓవర్ఫ్లో డేటా, ఎల్ఓబి డేటా, దీన్ని ట్రాక్ చేస్తుంది. సో మనకు ఐఏఎం పేజ్ లేకపోతే టేబుల్లో మనం టేబుల్ రీడ్ చేసినప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అని కొడితే ఆ కస్టమర్స్, ఆ స్టూడెంట్స్, వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఎక్కడెక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఒక ఐఏఎం పేజ్కి మాత్రమే తెలుస్తుంది. సో ఐఏఎం పేజ్ని డిలీట్ చేస్తే మనకు ఎంటైర్ డేటా అనేది మనం చూడలేం. ఓకే, సో ఇక్కడ చూడండి ఐఏఎం పేజ్ 1, టేబుల్ 1, టేబుల్ 1 ఎక్కడెక్కడ ఉందో ట్రాక్ చేస్తుంది. ఐఏఎం పేజ్ 2, టేబుల్ 2 ఎక్కడెక్కడ ఉందో, అన్ని సీరియల్లో ఏం లేవు. సో ఎక్కడున్నా అది రిమెంబర్ చేసుకుంటుంది. వాట్ ఈస్ ద పేజ్ ఇంటర్వెల్ ఆఫ్ ఐఏఎం పేజ్? పేజ్ ఇంటర్వెల్ ఆఫ్ ఐఏఎం పేజ్ ఇస్ 4 GB. అంటే ఒక 4 GBలో ఎన్ని పేజెస్, ఎన్ని ఎక్స్టెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇది రీడ్ చేస్తుంది. ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క ఐఏఎం పేజ్. 4 GB అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇట్ విల్ క్రియేట్ 1 more ఐఏఎం పేజ్. సో పేజ్ ఇంటర్వెల్ ఫర్ PFS 64 KB, పేజ్ ఇంటర్వెల్ ఫర్ IAM 4 GB, పేజ్ సైజ్ ఆఫ్ డేటా పేజ్ సైజ్ 8 KB, ఇండెక్స్ పేజ్ సైజ్ 8 KB, టెక్స్ట్ పేజ్ సైజ్ it is not fixed, it is variable, maximum size is 2 GB, PFS space 8 KB. Okay, so 4 GB of information అన్నాం. 4 GB of information ని మీరు క్యాల్కులేట్ చేస్తే ఒక బిట్ మ్యాప్, ఇది కూడా బిట్ మ్యాపే. ఇన్ఫర్మేషన్ ఉంటే 1 లేకపోతే 0. సో దీని సైజ్ కూడా 8 KBనే. అన్ని 8 KBనే, పేజ్ సైజ్ అంతా 8 KBనే ఎక్సెప్ట్ LOB, టెక్స్ట్ ఇమేజ్ 2 GB. Anybody have any doubts? I'll Sir, stop from here. Sir. This is